కలుపు మొక్కని పీకటం, చీడపట్టిన పంటకు మందు వేయటం తప్పంటారా మిలాడ్? చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవటం, రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవర్తించటం నేరం. అయితే రాజ్యాంగంలో చట్టాలు ఎందుకు సక్రమంగా అమలు కావటం లేదు? ఈ మంత్రతంత్రాలకు అమాయకులను ఎందుకు బలి చేస్తున్నారు? పోలీసులు, రాజకీయ నాయకులు ఎందుకయ్యా మూఢనమ్మకాలకు కొమ్ము కాస్తున్నారు? చట్టానికి ఎవరూ చుట్టాలు కారు. సాక్ష్యాల ఆధారంగా కోర్టు తప్పక శిక్షిస్తుంది. కానీ ఈలోగా ఎంతో మంది బలైపోతున్నారు యువర్ ఆనర్. శకునాల పేరుతో, మూఢనమ్మకాల పేరుతో జంతువులను బలి ఇవ్వడం, మనుషుల్ని హింసించడం, పర్యావరణాన్ని పాడు చేయడం ఎంతవరకు న్యాయం అంటారు సార్? మీరొక మతాన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా ఉంది. దయచేసి మతాన్ని మధ్యలో తేగండి సార్. పసుపు యాంటీబయాటిక్ ద్వారబంధాలకు పూస్తారు. దానివల్ల క్రిమికీటకాలు రాకుండా కాపాడుతుంది. నుదుట సుషుమ్నాడి ఉంటుంది. హిందువులు కుంకుమ పెట్టుకున్నప్పుడు సుషుమ్నాడి యాక్టివేట్ అవుతుంది. ముస్లిం సోదరులు నమాజ్ చేసినప్పుడు వాళ్ళ నుదురు నేలకు తగిలి ఆ నాడి యాక్టివేట్ అవుతుంది. క్రిస్టియన్ సోదరులు ప్రే చేసినప్పుడు ఈ చెయ్యి అక్కడ కాన్సన్ట్రేషన్ అయ్యి అక్కడ సుషుమ్నాడి యాక్టివేట్ అవుతుంది. అందరి ఆచారాల్లోనూ సైన్స్ ఉంది. ఎవరి సాంప్రదాయాన్ని వ్యతిరేకించడం మా ధ్యేయం కాదు. పిండ ప్రదానం చేస్తే బయట పక్షులు, నీటిలో చేపలు బతుకుతాయి. సంప్రదాయబద్ధంగా వినాయకుని పత్రిపూలతో నిమజ్జనం చేస్తే నీరు స్వచ్ఛమవుతుంది, చెరువు కూడా సారవంతమవుతుంది. మతంలోని మర్మాన్ని తెలుసుకోవాలి, ఆచారాల్లోని సారాంశాన్ని అర్థం చేసుకోవాలి. మితిమీరని నమ్మకం, ఇతరులకు హాని కలిగించని సాంప్రదాయం వల్ల ఎవరికి ఏ హాని ఉండదు. పైగా అది కొంతవరకు ఐక్యతగా ఉండటానికి, కొంతమందికి స్వాంతన కలిగించడానికి ఉపకరిస్తుంది కూడా. ఎప్పుడైతే మనిషిలో మూఢనమ్మకం వెరితలలు వేసి ఎదుటి మనిషిని జంతువుగా ట్రీట్ చేసి వాళ్ళని హింసాత్మకంగా బాధిస్తారో అటువంటి వ్యక్తుల్ని, హింసాత్మకుల్ని ఏరి పారేయటంలో తప్పు లేదు యువర్ ఆనర్. బయటకు వెళ్లేటప్పుడు భర్త చనిపోయిన ఆమె ఎదురైనప్పుడు, కొందరిని కులం తక్కువ వాడవని గేలీ చేయడం, ఎద్దేవా చేయడం, పిల్లి ఎదురైతే వెనక్కి వెళ్లిపోవడం, బల్లి పడితే బెంబేలెత్తిపోవడం, ఇలా శకునాలతో భయపడడం, ఎదుటివారిని భయపెట్టడం, ఇంకా పూజల పేరుతో పాముల్ని హింసించడం, జంతువుల్ని బలివ్వడం, భర్త చనిపోయిన స్త్రీని తెల్లచీర కట్టమండం, చప్పెడిగూడు తినమండం, ఆమె గాజుపూస తీయించడం, ఇలాంటివన్నీ అరికట్టాలి యువర్ ఆనర్. స్త్రీకి పుట్టుకతో వచ్చిన గాజుపూస భర్త పోతే ఎందుకు తీయాలి? దానికెందుకు ఆమె అనర్హురాలు? కలకాలం జీవించే హక్కు మనిషికేనా, మానుకు కూడా ఉందా అయ్యా? మనతో పాటు ప్రతి ప్రాణిని బ్రతకనివ్వాలి. అప్పుడే ప్రకృతిలో సమతుల్యం ఉంటుంది. పాము వల్ల ఎలుక, ఎలుక వల్ల బొరియలు, ఆ బొరియల వల్ల రైతు, ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉంటారు. ఆనాడు గాంధీజీ నాటిన మొక్క ఇప్పుడు మానయ్యింది. ఆ మానుని ఆ పరమహంస వాడి మంత్రతంత్రాలతో తీసేయాలి అనుకున్నాడు, వాడు స్వార్థానికి. అలాంటి వాణ్ణి ప్రతీకారంగా చంపడం పాపమా? ఇది ఎలా జరిగింది? ఎవరు? పిన్ని. ఏంట్రా సడన్ సర్ప్రైజ్? నిన్ను సర్ప్రైజ్ చేద్దామని నాన్నకు చెప్పొద్దని చెప్పి ట్రైన్ ఎక్కొచ్చా. మీ నాన్న ఫోన్ చేసి ముందే చెప్పారు. నాన్న నాతో చెప్పనని చెప్పి చెప్తావా? నీకు ఇష్టమైన పెసరట్టు ఉప్మా చేశాను, రా తిందువు గాని. హాయ్ ఆంట్. ఎవరు? హాయ్ ఆంట్. నందిని, ప్రయాణం బాగా జరిగిందా? ఆంట్. ఓ సారీ, అగైన్ ఇంగ్లీష్. క్షమించండి పిన్ని. ఏమ్మా, మీ నాన్న కేవలం తెలుగులోనే మాట్లాడమన్నాడా ఏంటి? మా నాన్నగారు అన్ని తెలుగులోనే చెప్పమన్నారు, అందుకనే తెలుగులోనే చెప్పాను. నీ తెలుగు ఏడ్చినట్టే ఉంది. పిన్ని అని చెప్పడం కాదు, పిన్ని అని పిలవాలి. ప్లీజ్ దిస్ బాయ్. వీడు తెలీదా నీకు? హలో నందిని అక్క, మరి అంత తెలియనట్టుగా నటించకు. బాబాయ్ స్కైప్ లో వచ్చినప్పుడు నన్ను నీకు పరిచయం చేశారుగా. ఓ సారీ బృందారక, నువ్వు కొంచెం బాగా బలిసావు. ఏం మాటలే అవి? సారీ బృందారక, భాషా సమస్య. భాష కాదమ్మా, భాష. సరే గాని టిఫిన్ చేద్దురు రండి. ఓల్డ్ మ్యాన్, ఎవరి ముసలివాడు? ఓల్డ్ కాదు, గోల్డ్. గోల్డ్ మ్యాన్. ఒళ్ళు దగ్గర పెట్టుకుని వాగో. లయన్, వైజాగ్ లయన్. నాన్న, ఆవేశం తగ్గించుకోండి, ఆయాసం పెరుగుతుంది. నందిని, ఎవరనుకుంటున్నా? మీ బాబాయ్కి పెళ్లి నచ్చిన మామగారు. అంటే ఈయన మీ ఫాదరా? తెలివైన వాడివే నువ్వు. సరే, అంకుల్ ఎక్కడా కనిపించట్లేదు. పుష్కరాల పని మీద రాజధాని వెళ్లారు. ఇప్పుడు ఆయన హెల్త్ ఇన్స్పెక్టర్ కదా. అవును, ఆయన డాక్టర్ కదా, ఇన్స్పెక్టర్ కూడా అయిపోయారా? మరే. తప్పుకో, జరుగు. ఓ నో. నమస్కారం తాతగారు. నచ్చావులే. నేను మార్కులు కొట్టేస్తాను. బ్లెస్ మీ గ్రాండ్ పా. రక్షణ. ఓల్డ్ గ్రాండ్ మా ఎక్కడుంది తాతగారు?
అంటే చచ్చిందా అది? నందిని అలా అనకూడదు, చనిపోయారా అనాలి. ఓ గాడ్. దీని మాటలకి నేనే పోయిట్టున్నాను. అయ్యయ్యో అవేం మాటలు నాన్న. షుగర్ కంట్రోల్లో ఉంది. నోరు కంట్రోల్లో ఉంచుకుంటే మందుల డోసెస్ కూడా ముందు తగ్గించొచ్చు. దాని నోటిని కంట్రోల్ ఉంచుకోమను. ఓకే, నీకు టైం అయిపోతుంది, వెళ్ళమ్మా. రండ్రా. మ్మ్. ఆయన చాలా మంచివారు, కానీ ఇలా విసిగిస్తేనే అరుస్తారు. కాకి కదా అరుస్తుంది, మనిషి అయితే మాట్లాడతారు కదా. మీలాంటి వాళ్ళని కరుస్తాడు కూడా. కుక్క కదా కరుస్తుంది. ఏయ్, పెద్దవారు అలా అనకూడదు. అమ్మో పిన్ని అంత కోపమా? సరే గాని మీరు నార్త్ సైడ్ కదికి అస్సలు వెళ్ళకూడదు. ఎందుకు? ఏంటి ఇద్దరు ఒకేసారి అడిగారు? పిన్ని దాంట్లో దయ్యాలుంటాయా? అవునా? నాకు దయ్యాలని లైవ్ లో అంటే డైరెక్ట్ గా చూడాలనుంది. ఎవరైనా ఆగ్రాలో తాజ్ మహల్ ను, మొనాలిసా పెయింటింగ్ ను చూడాలనుకుంటారు, కానీ నువ్వేంటి డెవిల్స్ దేకాలనుకుంటున్నావు? నేను వెళ్తున్నాను. లంచ్ కుబేర్ రావు చూసుకుంటాడు. పనమ్మాయి ఇవాళ లేటుగా వస్తుంది. తను కూడా బాగా వండుతుంది. మీకేం కావాలన్నా ప్రిపేర్ చేసుకోండి. బాయ్. పిన్ని ఇంతకీ ఆ గదికలు చెప్పలేదు. అంత క్యూరియాసిటీనా? అదో పెద్ద కథ. క్లినిక్ నుంచి వచ్చిన తర్వాత తీరిగ్గా చెప్తాను. అయినా ఆ కథ మీకు అనవసరం. హాయిగా గార్డెన్ లో ఆడుకోండి, స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ చేసుకోండి, టీవీ పెట్టుకొని చూసుకోండి, చాటింగ్ చేసుకోండి. పాస్వర్డ్ వైజాగ్ లయన్. అదే పాస్వర్డ్ విన్నారు కదా. బాయ్ నందిని. బాయ్ బాయ్. బాబయ్య, ఈ లోకంలో అందరూ పిచ్చోళ్లే. ఇంతకీ నువ్వెవర్రా పాగల్? ఊరు ఒంగోలు, పేరు కుబేర్రావు. యు ఆర్ ద సర్వెంట్ ఆఫ్ దిస్ హోమ్. ఈ ఇంటికి తోటకి పనికి మాలిన వాడవి కదా. ఇంటికి పనివాణ్ణి, తోటకి మాలిని, అంతేకాని పనికి మాలిన వాణ్ణి కాదు. సారీ, తెలుగు ప్రాబ్లం. నీ వల్ల తెలుగుకే తెగులొచ్చి చచ్చింది. ముందు వాడిని లోపలికి వచ్చి తగలడమనండి, లేకపోతే మధ్యాహ్నానికి మీల్స్ ఉండదు. గారు ఎలా ఉన్నారయ్యా? ఎలా ఉన్నారు? కుబేర్ రావు అని ఇంత ముందు డ్రామాలు వేసేవాడు. పరిషత్ డ్రామాల్లో అందుకేనా ఓవరాక్షన్? ప్రతిదీ ఎగ్జాజరేషన్ చేసి చెప్పాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. బాగా చెప్పారయ్య గారు. ఇంతకు మధ్యాహ్నానికి వంట ఏం చేయమంటారా? అదేనయ్యా, రొయ్యల పులుసు, చేపల ఇగురు, చికెన్ బిర్యానీ, ఎల్లి చికెన్, చికెన్ పకోడీ, అదేదో స్పెషల్ ఎగ్ మసాలా చేస్తావు. ఇవన్నీ మాకోసమా? నా కోసం. అందుకే ఆంటీ నోరు కట్టమని చెప్పింది. హార్ట్ ప్రాబ్లం ఉంది, కానీ మెనూ మెయింటైన్ చేయకపోతే నీరసం వస్తుంది నాన్న. కుబేర్ రావు వాళ్ళకి ఏం కావాలో అడిగి తెలిసి చేసుకో. తిన్నాన్ని తింటారు, వాళ్ళు తినగా మిగిలినవి మీరే తింటారు, మాకేముంటారు. అంతే కదా గారు? బాగా పైకి వస్తావు. ఇప్పుడే 5 అంతస్తులో పని చేయలేక సస్తనా, ఇంకా పైకాడొస్తాయి గారు. అయినా లిస్ట్ ఇచ్చారుగా, చేస్తా సస్తానా వస్తా. ఈ లిస్ట్ లో జీవరాజులు ఎక్కడ దొరుకుతాయి? బృందరక స్మాల్ డాడీ ఎలా ఉన్నారు? మా డాడా బాగున్నాడు. మా హైదరాబాద్ చూడ్డానికి వస్తావా? హైదరాబాద్ ఎప్పుడు పోయి చేసా? నువ్వు బాగానే మాట్లాడుతున్నావుగా. ఇంకా బాగా ఏడవాలని ప్రాక్టీస్ చేస్తున్నా. అది ఆడవడం కాదమ్మా, నేరవడం. ఓ సారీ. బాబు గారు, ఏంటి? మీకు కూరలో ఉప్పు ఎక్కువేయాలా తక్కువేయాలా? ఆయనకి ఎలా వండుతావు? ఆయనకి అందరికంటే కాస్త తక్కువ? కాదు, ఎక్కువ. ఎందుకంటే ఆయన వైజాగ్ సింహం కదా. వైజాగ్ షేర్ని నేను. అది సరే కానీ ఆంటీ ఆ రూమ్ కి ఎందుకు ఓపెన్ చేయొద్దన్నారు? అమ్మా, మీరు కొన్ని విషయాలు అడగకపోవడమే మంచిది, నేను చెప్పకపోవడమే మంచిది. కొన్ని విషయాలు మీరు వినకపోవడమే మంచిది. అది బాగా న్యూసెన్స్. అసలు ఆ కథ చెప్తావా చెప్పవా? చెప్తాను. సరిగ్గా వినండి ఈ టెరిఫిక్ కథ. మ్మ్హ్మ్. ఒక జమీందారు కుటుంబం మొత్తం దెయ్యాలుగా మారిన వైనం. సరిగ్గా 150 ఏళ్ల క్రితం జరిగిన కథ ఇది. ఈ ఫ్లాట్ కట్టక ముందు ఇదే స్థలంలో ఒక రాజభవనం ఉండేది. ఆ రాజభవనంలో రాజావర్మను రాజుగారు ఉండేవారు. అచ్చు ఆ గదిలో కూర్చున్న లైన్ గారు లేరు, అచ్చు అలా అయితే మన ఉండేవారు. ఇమాజినేషన్ లో ఆయనే ఊహిద్దాం. ఆ రాజా వారికి 2 కొడుకులు, 1 కూతురు. ఆ పెద్ద కొడుకు పేరు శ్రీ రజనీవర్మ. నా స్టైల్లో ఉండేవాడు. నీకంత సీన్ లేదు. కానీ 2 కొడుకున్నాడే రజనీవర్మ, ఏదో నీలాగే యావరేజ్ గా ఉండేవాడు. ఇక కూతురు పేరు చంద్రకళ. నీకు కూడా ఇమాజినేషన్ లో రోల్ దొరికిందిగా. రాజుగారు పెద్ద కొడుకు ఆటపాటలతో గడిపేవాడు. ఆ విషయం పెదరాజు వారికి తెలిసింది. దాంతో పెదరాజు వారు పెద్ద కొడుకుని తరచుగా మందలిస్తూ ఉండేవారు. దాంతో అతను ఇన్సల్ట్ గా ఫీల్ అయ్యాడా? ఇబ్బంది అనిపించింది, చిరాకు అనిపించింది. చివరికి చంపేద్దామని కసిగా బయలుదేరాడు. ఆ పోరవాడిపోతు వస్తా. అయితే మనం అటు వెళ్దాం. ఓకే. ఏమిటి పిల్లకాకులు ఎక్కడికో బయలుదేరినట్టున్నాయి? ఆ లెఫ్ట్ వైపు రూమ్ కి మేము వెళ్ళట్లేదు. చూద్దాం అనుకుంటున్నారా? మ్మ్. ఆ, చూడండి,
ఇప్పటికే కుబేర్రావు మీకు అంతా చెప్పేసి ఉంటాడు. మీరు వినే ఉంటారు. అనవసరంగా పులి గుహలో తల పెట్టొద్దు, రిస్క్ లో పడొద్దు. అది మేము లెఫ్ట్ వైపు గదికి వెళ్ళట్లేదు, రైట్ వైపుకి వెళ్తున్నాం. పద నందిని. ఏయ్ అటు ఇటు ఇటు. సరే. ఏంటది? దయ్యాల్ని బంధించడానికి వాడే రక్ష. దయ్యాలున్నాయా? నువ్వేమనుకుంటున్నావు? ఏమో. అయితే పద తేల్చేద్దాం. ఎలా? నాకుందిగా. ఈ ఫ్లాట్ కొన్నప్పుడు పాత యజమాని ఇది నాకు ఇచ్చాడు. ఇంతవరకు మాలో ఎవరు ఇందులోకి రావడానికి సాహసించలేదు. ఇవాళ మీరు సాహసించారు. ముచ్చటేసి ఇది ఇస్తున్నాను. బివేర్. నగలు. ఇదిగో తాత, అందరికి ఈక్వల్ గా పంచు. ఇది నాకు, ఇది నాకే, ఇది నా మాట, ఇది నీకు, ఇది నీకు, ఇది మీకు, నా వాట, ఇది నాకు. అదేంటి వాటలు పెరిగాయి? తాతగారు, బాబోయ్ నాకొద్దు బాబోయ్ ఈ మర్దన. ఏంటే మీ నాటకాలు? బాబోయ్ ఇదేం చెయ్యాలి బాబోయ్, చెయ్యాలి. బాబుగారు, బాబుగారు, ఏరా రజనీ, రజనీ వర్మ. రజనీ వర్మ, మేం మరణించిన తర్వాత అంత్యక్రియలు చేయకుండానే ఆస్తుల పంపకం పేరిట నగలు పంచుకుంటారా? ఏమే కూతురా చంద్రకళ, ఏరా కొడుక గజనీ వర్మ, నగలు నగలు పంచుకుంటారా? మిమ్మల్ని మిమ్మల్ని యాక్షన్ బాగా చేశారు. ఇదంతా నాటకం అని నాకు తెలుసు. చూడండి గ్రాండ్ పా, కుబేర్రావు, దయచేసి నాటకాన్ని ఆపేయండి. బాబుగారు, ఈ బాబు అఖండుడే. అవును, ఇవన్నీ నీకు ఎలా తెలుసు నాన్న? పిన్ని గారు మిమ్మల్ని టెస్ట్ చేసి నోరు కట్టుకోమన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. కుబేర్రావు కట్టుకథ విన్నాక ఇంకా అనుమానం పెరిగింది. కన్ఫర్మేషన్ కోసం బాత్రూమ్ నుంచి ఫోన్ చేశా. హలో బాబాయ్.
చెప్పమ్మా. అది ఇక్కడ అంతా గందరగోళంగా ఉంది. ఏంటి ఇక్కడ దయ్యాలున్నాయా? ఎవరు మూర్తంకులు చెప్పారా? కాదు, కుబేర్రావు. మూర్తంకులు వాడితో అలాగే చెప్పిస్తుంటారులే, నువ్వే నమ్మకు. అవునా, సరే, నాకు అప్పుడే కన్ఫర్మ్ అయింది. కానీ ఆ రూమ్ లో ఏముందో తెలుసుకోవడానికి మీ అందరితో నాటకం ఆడి భయపడినట్టు నటించా. అవునా, ఆ కథలోని ట్రంక్ పెట్టే ఆ గదిలోకి ఇలా వచ్చింది? ఇంతా అదొక నాటకం. సరదాగా ఆట పట్టించడానికి నేనే అలా ఆడించా. ఆ ట్రంక్ పెట్టిన నగలు నేను నాటకాలకు వాడే గిల్టు నగలు మాత్రమే. ప్రతిరోజు అమ్మాయి క్లినిక్కి వెళ్ళగానే కుబేర్రావు మారుతలాలతో ఆ గది తెరుస్తాడు, అక్కడ మందు సెటప్ చేస్తాడు. చాలేరా, తీసుకోండి అయ్యా. పెద్దవా, ఏంటో నీ ప్రేమ. అయ్యగారు పకోడీ. మ్మ్. రేయ్ కుబేరు, అయ్యా, ఒక వారం రోజులు మనకి మందు ఆటలు సాగవేమో, వారం రోజులు మనకు మందు పస్తేనేమో రా. ఎందుకయ్యా డాక్టర్ గారు హాస్పిటల్కి ఏమైనా సెలవు పెడతానే ఏంటి? లేదురా, గెస్ట్లు వస్తున్నారా. వస్తే వాళ్ళని కలిపేసుకుందామయ్యా. కాదురా, చిన్నపిల్లలరా, అలా అని మరి చంటి పిల్లలేం కారు. అయితే ఎట్లయ్యా? పార్వతమ్మా, చెప్పండి అయ్యగారు. పార్వతమ్మ, నువ్వు నీ కూతురు దెయ్యాల్లా నటించాలి, సరేనా? సరేనండి. గ్రాండ్పా, మీ ఫ్యాన్సీ ఊహలకు సలాం. కానీ మీరిలా దయ్యాల పేరుతో మమ్మల్ని మోసం చేస్తే మా తర్వాత తరాల వారికి కూడా మేము ఇదే చెప్తాం కదా. తాగుడు వల్ల చాలా అనర్థాలున్నాయని మీకే తెలుసు. మీరే ఇలా బానిసలైపోతే మీ తర్వాత తరం వాళ్ళం మేమేం నేర్చుకోవాలి చెప్పండి గ్రాండ్పా. టచ్ చేసావు నాన్న, టచ్ చేసావు. యా, నిజమే. ఈ రోజు నుంచి దీన్ని వదిలేస్తున్నాను. యా, వదిలేస్తున్నాను. కుబేర్రావు, అయ్యా, దీన్ని తీసుకెళ్ళి దూరంగా పారే. మళ్ళా నువ్వు తాగేసి నాలా తయారవడానికి ప్రయత్నించకు. పోనీ, అలాగే అయ్యా. छोड़ दिया बुरा आदत को. ఆర్ యు హ్యాపీ? సంతోషమా నాన్న? పిల్లలు, నేను కూడా సార్. మరి ఈ సంతోషమేలో ఓ మంచి కథ చెప్పనా? మళ్ళీ దయ్యాల కదనా? ఆ, ఇంచుమించు అలాంటిదే. అంతేకాదు, కొంచెం ఎక్కువే. యథార్థ సంఘటనలు ఇవి. కథలు ఇన్స్పిరేషన్ గా ఉంటాయని అన్నావు కదా, అందుకే వీటిని తప్పగా వినాలి. చెప్పండి. మూఢనమ్మకాలపై శాస్త్రీయ పద్ధతిలో అలుపెరుగని పోరాటం చేస్తున్న అన్నదమ్ములు అమరం, సమరం, లవణం. ఈ రోజు వీరిని సన్మానించుకోవడం మన అదృష్టం. ఒకే తల్లి పిల్లలైన ఈ ముగ్గురికి అభ్యుదయ భావాలు మెండు. అంతేకాదు, ఈ ముగ్గురు వైద్యులే కావడం మరో విశేషం. తమ వల్ల దేశానికి జనాభా సమస్య రాకూడదని, అసలు పెళ్ళే వద్దు అని భీష్మించి కూర్చున్న అపర భీష్ములు. మాలాగే అందరూ ఉండాలని మేము కోరుకోవడం లేదు. మా సేవలు అందరికీ అందుబాటులో ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నాం. మీరు నాస్తికులా అండి? కాదు, ఆస్తికులం. సైన్సే దేవుడని నమ్మేవాళ్ళం. అంతేకాదు, అన్ని మతాల సారాంశాన్ని మేము నమ్ముతాం. ఏ మతాన్ని కించపరచం. ఎవరైతే మూఢనమ్మకాలు కొమ్ము కాసి దాని స్వప్రయోజనాల కోసం వాడుకుంటారో వాళ్ళు ఎంతటి పెద్దలైనా మేము ఎదిరిస్తాం. ప్రతి ఒక్కరూ మూఢనమ్మకాలను ఎదిరించి వ్యతిరేకించాలి. అప్పుడే దేశం అభ్యుదయంలో, అభివృద్ధి పదంలో నడుస్తుంది. మూఢనమ్మకాల పేరుతో అమాయకుల్ని ఎలా బలి తీసుకుంటారో కళ్ళారా చూశాను. నేను హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తున్న రోజులవి. అప్పుడు నా దగ్గరకు ఒక కేసు వచ్చింది. యాక్సిడెంట్ అయ్యిందా? కాదు, మనుషులు కొందరు కాకుల్లా, గెద్దల్లా, పశువుల్లా ఓ ముసలమ్మని ఈ స్థితికి తెచ్చారు. ఏం జరిగింది? అసలు ఏమైంది? ఏందమ్మా, ఇప్పటికైనా నువ్వు వచ్చిన ముచ్చట చెప్తావా లేదా? ఆ బట్టలు ఏంటన్నా, ఏం చేద్దామని? చెప్తాను తమ్ముడు. చెప్పరాదే, నోరిప్పరాదే. చెప్పమ్మా, గీ పాప ఎవరిది? మాట్లాడవేం చెప్పు. చూడు మిరుగుట్లు వేసుకుని కళ్ళు పీకెత్తే మంత్రాలు పారవు. తప్పగా కళ్ళు పీకేరా అబ్బాయి. అలాగమ్మా. ఇంతటితో దీన్ని వదలకూడదు. సరేనమ్మా.
రేయ్ సరిగ్గా పక్క టెంపుల మీద దూకరా. She is no more. God. గుడ్ మార్నింగ్ డాక్టర్. ఓ ప్లీజ్. పాప సంగతి ఏం తెలిసిందా? ముసలామే ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చింది. మ్మ్. వృత్తి జోగిని. ఓ కొందరు యాసిడ్ త్రాగించడం వల్ల మొగదయ్యింది. మ్మ్. తనలాగా తన కూతురులాగా ఈ మనవరాలి జీవితం కాకూడదని ఈ పట్టణానికి వచ్చింది. అయితే ఏం చేద్దామంటారు? ఏముంది, మీరు అంటే పాపని తల్లి దగ్గర చేరుస్తాను. నో 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 నో, అలా చేస్తే ఆ ముసలమ్మ చేసిన దానికి అర్థం లేకపోతుంది. అయితే ఏం చేద్దాం అంటారు? బేబీని ఏం చేద్దాం? డాక్టర్ బేబీ ఇవ్వమ్మా. అన్నీ చెప్పిన సంఘటన జరిగిన కొన్నేళ్లకి మూఢనమ్మకాల విషయంలో నాకు ఒక అనుభవం ఎదురైంది. నేను ప్రాక్టీస్ చేస్తున్న చోట ఒక దారుణమైన సంఘటన జరిగింది. స్వాతంత్రం వచ్చి మనకిన్నాళ్ళైనా ఆ ఊరి ప్రజలకు ఇంకా రాలేదు. ఊరి పంచాయతీ ప్రెసిడెంట్ పేరు భద్రాచలం. నమస్తే. దూరు 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 బలాదూరు 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 విశాఖల్ల అనుష్క బలాదూరు బలాదూరు హొయల వగల సమంత బలాదూరు బలాదూరు విశాఖల్ల అనుష్క బలాదూరు బలాదూరు హొయల వగల సమంత బలాదూరు బలాదూరు పొడుగు కాళ్ళ కృతి హసన్ బలాదూరు బలాదూరు దూరు 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 బలాదూరు బలాదూరు నవ్వు మాము రెజీనా బలాదూరు బలాదూరు చారుశీల శృతి హసన్ బలాదూరు బలాదూరు నవ్వు మాము రెజీనా చారుశీల శృతి హసన్ రెండు ఫిగర్ రకుల్ సింగ్ బలాదూరు 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 దూరు 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 బలాదూరు 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 దూరు 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 బలాదూరు. సూటు హ్యాటు వేస్తే జేమ్స్ బాండ్ నేను, అంచు పంచ కడితే ఇంచు మించు హీరోను. హ్యాట్ బూట్ చూసి ఫ్లాట్ కాను నేను, హ్యాట్ బూట్ చూసి ఫ్లాట్ కాను నేను, ఫ్లాట్ రాసి ఇస్తే ప్లేట్ మార్చలేను. దూరు 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 బలాదూరు 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 దూరు 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 బలాదూరు.
ఫ్లాష్ బ్యాక్ లోన లవ్ ట్రాక్ ఉందా, ఎగస్ట్రాలు చేస్తే వాడి కొలెస్ట్రాలు తీస్తా. కుంతలోన నువ్వు సగము మిగులుతావు, కుంతలోన నువ్వు సగము మిగులుతావు. తాటి పండు వీడు అంత సీను లేదు. దూరు 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 బలా 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 దూరు 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 బలా దూరు. అయ్యా, ఈ ఊరికి రారాజు మీరు, మా కుటుంబం లేని మహారాజు మీ అబ్బాయి గారు. పదవి మీది, అధికారం అబ్బాయి గారిది. గోతికాడి గుంటనక్క విషయమేడే కక్కు. అయ్యా, ఈసారి ఎలక్షన్లో మీరు పక్కనుంటే నేను ప్రెసిడెంట్ అవుతాను. నేను ఇంకొకసారి ఈ మాట అంటే నీ నాలుగు తెగ్గొస్తా. కానీ మన కథకు ఆయన విలన్ కాదు, అతని పేరు పరమహంస. అతడు ఎలాంటి వాడంటే, చూడమ్మా, బ్యాంకు నుంచి మీకు 6 మాసాల క్రితమే నోటీస్ పంపించాం. 4 రోజుల క్రితం కోర్టు నుండి నోటీస్ వచ్చింది. కానీ మీ వైపు నుంచి అప్పటి నుంచి ప్రతిస్పందన లేదు. కాబట్టి మా వైపు నుండి ఈ స్పందన ఇంతటితో అయిపోయిందని ఆనందపడకండి. ఇప్పుడు ఇల్లు తీసుకున్నాం, తర్వాత మిమ్మల్ని జైలుకు పంపిస్తాం. ఇది రూల్. అది జరగని పని. నమస్కారం అండి ఆఫీసర్ గారు. ఏంటండి ఈ అన్యాయం? నేను బతుకుంటుండగానే నా ఊరి కుటుంబాన్ని ఒకదాన్ని రోడ్డుకి ఇడుస్తానంటారా? ఏంటండి ఈ దారుణం? క్షమించండి, ఏం చేయమంటారు? వీళ్ళు వడ్డీ తీసుకున్నది 1,50,000. వడ్డీతో కలిపి అసలు 1,50,000 2.5 లక్షలు అయ్యింది. ఈ ఇల్లు చూస్తే 2 లక్షలు కూడా కాదు. అందుకనే ఇలా చెయ్యవలసి వచ్చింది. అందుకని తీసుకున్న అప్పుకి సగమేమో ఇల్లుని జప్తు చేసేసుకొని మిగతా సగం కింద జైలుకి ఈడుస్తానంటారా? రూల్ అండి, రూలు. ఏమయ్యా కుచేలరా, ఏం చేయమంటావు? ఏదో దారి మీరే చూడాలి బాబు. అంత మాట ఎందుకులే. ఇప్పుడు ఓ పని చేయి, దీని మీద ఒక ముద్ర వేసాయి. ఏమయ్యా ఆఫీసరు, ఇందర ఒక నిశాన్ని తీసుకో. అయ్యా, ఏను ముద్ర ఆడుతున్నానని బాధపడకు. ఇక నుంచి ఈ ఇల్లు నాదైనా కానీ నీ అప్పు నాదే అవుద్ది, నీ తలకాయ నొప్పి నాదే అవుద్ది. సరేనా? ఏండి ఆఫీసర్ గారు, ఇదిగోండి. చూడు కుచేలరావు, నువ్వేం బాధ పెట్టుకోకు. పని లేదని బాధపడకు. నువ్వు, నీ భార్య, ఆ పిల్ల ముగ్గురు నా దగ్గరకు వచ్చేసేయండి. జీవితాంతం పని చేసుకుంటూ ఉండండి. ఎరా నువ్వు గుడికి ఏయ్, మరేం లేదయ్యా, ఇంకో సెటిల్మెంట్ ఉందా, అందుకని పద. ఎన్నాళ్ళు ఈ ఘాతక చర్యలు? ఎప్పుడు ఇంకెప్పుడు నీ దురాక్రమాల అంతం? చదువులు సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్నోడివి హాయిగా ఏ సిటీలోనో సెటిల్ అవ్వకుండా ఏట్రే నా తోటకొచ్చి ఈ కంపగింతులు? ఊరు ప్రజలు తన మానవ ప్రాణాలను గమనించి నీ దోపిడి నుంచి విముక్తులు చేస్తా. ఒక మాదాల రంగారావు, ఆర్ నారాయణమూర్తి ఇద్దరిని మిక్స్ చేసి చెప్పేసాడరా ఎప్పుడో డైలాగ్. ఎప్పుడో స్టార్ శివకృష్ణకి ఎక్కువ, సూపర్ స్టార్ కృష్ణకి తక్కువ. ఈయన చూసే కదరా మీరందరూ రెచ్చిపోతున్నారు. కలెక్టర్ ముందు పెట్టి మిమ్మల్ని అందరినీ కోర్టుకి ఈడిస్తా. ఏంట్రా భూమికి బెత్తుళ్ళు లేవు, ఎగిరెగిరి పాడుతున్నావు. పంతాడేసుకోరు, పుసుకోరా.
దొంగ దెబ్బ తీయడంలో నేను మాస్టర్నిరా. రేయ్, ఈ కోట తోటలో కూలిపోతున్న నీ పాపాల సాక్షిగా రేపు జనం కన్నీటి ఊపై నిన్ను కడతేరుస్తుంది. ఓ అప్పన్న గీతకి బాగోనే ఎదురా 4 రోజుల కాంచి పాలు ఇవ్వలేదు. అవును, వస్తాను అన్నావు, రాలేదు. ఓ నిమ్మకాయ తాపేదో ఏదో ఒకటి ఇస్తే కడతాను రా మెల్లోకి. ఆగురా, నీ పని మీదే ఉన్నాను. కానీ తాతయ్య ఏం చేస్తున్నావు? వాళ్ళ గేదెకి సుస్థి చేసిందట, పాలు ఇవ్వడం లేదట, అందుకని తావీతికని వచ్చినాడు నిమ్మకాయకి. అసలు దయ్యాలనే ఉన్నాయా? చెప్తా ఉండరా. సరే తాత. ఇదిగో 10 ఇచ్చి. గేదెకి సృష్టి చేసిందిరా 4 రోజులు కానీ తిరిగితే ఇదిగో ఇది ఇప్పుడు ఇచ్చింది. తాత దయ్యాలు ఉన్నాయా? దెయ్యాలు భూతాలు అంతా మన నమ్మకమే. అయితే అంతా మోసమేనా పెద్దయ్య? ఎందుకమ్మా అలా అడుగుతున్నావు? నిమ్మకాయ ఇచ్చావు, తాబీజ్ ఇచ్చావు, ఇవన్నీ నమ్మకమే అంటున్నావు. అంటే మందిని మోసగిస్తున్నావా తాత? లేదమ్మా, పొట్టకూటి కోసం జనాలకి నిమ్మకాయలు తావీదులు ఇస్తూ పశువులకి దానాల్లో మందు చేసిస్తూ ఇలా బతుకుతున్నామమ్మా. వంశపారపర్యంగా మా తాత తండ్రుల దగ్గర నుంచి వచ్చిన కులవృత్తి కోసం, ఈ జనాల కోసం మేము మంత్రగాళ్ళుగా ముద్రపడిపోయామమ్మా. అది సరే, మీ అమ్మ ఆచూకీ ఏమైనా తెలిసిందా? లేదు పెద్దయ్య, ఇన్నేళ్లుగా కన్న తల్లి కన్న పేగు ఏమయ్యారో ఆచూకీ లేదయ్యా. మంచి పనే చేసింది. నీ కూతురికి నీ గతి పట్టకూడదని మంచి నిర్ణయమే తీసుకుంది. ఒరే రారా, నువ్వు అక్షరం ముక్క నేర్చుకోవాలరా. ఆ అక్షరం ముక్క నేర్చుకునే మా అందరికి ఆశాజ్యోతిగా నువ్వు వెలుగునివ్వాలి. అమ్మా, నీకేదో పని ఉన్నదన్నావు కదమ్మా, వెళ్ళమ్మా, పద బడికెళ్ళిపోదాం. నేను కూడా సావిత్రమ్మ గారింటికి గుగ్గులు ఏరా అప్పన్నా. బాబు, నేను చెప్పిన పని ఏం చేశావురా? క్షమించండి అయ్యా, నేను ఆ పని చెయ్యి. నేను 10 కుంచాలు వడ్లిస్తాను రా. 100 కుంచాలు ఇచ్చినా నేను ఆ పని చెయ్యి. నేను బాబు, రేపు తెల్లారకల్లా నా కాళ్ళ దగ్గరకు వచ్చి బాబు ఈ పని చేస్తానని చెప్పాలా, లేదా ఆ ప్రెసిడెంట్ చేతిలో నువ్వెలా చావాలో నేను పలుకు రాస్తాను. అయ్యా, మేము మంత్రగాళ్ళం గాని మీలా కంత్రిగాళ్ళం కాదు బాబు. ఆ వీధులు కానీ మా దగ్గరికి రండి. ఎదుటి వాడిని ప్రాణాలు తీయడానికి మా దగ్గరికి రాకండి. మర్యాదగా చెయ్యించు, లేకపోతే నీకే సిల్లింగి పెట్టవలసి వస్తుంది. ఒక్కొక్కసారి ఈ మూఢనమ్మకాలే మమ్మల్ని బతికిస్తాయి. ఏం శ్యామలా? నమస్తే డాక్టర్ బాబు. నీ తోటి వాళ్ళు పెళ్లిళ్ళై పిల్లా పాపలతో సంతోషంగా ఉన్నారు. నిన్ను చూస్తుంటే పెళ్ళైనట్టు కూడా లేదే. అలాగే నువ్వు కూడా వ్రతం పట్టావా ఏంటి? మా బోటి వాళ్లకు వ్రతాలు పెళ్లిళ్ళు ఉండవు బాబు. నన్ను జోగినిని చేశారు, నన్నెవరు పెళ్లి చేసుకుంటారు? నాకు ముందు మా అమ్మని కూడా ఇలాగే జోగినిని చేశారు. నన్ను ఈ ఊబులోకి లాగడానికి నేనేం నేరం చేశానని నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు? నాన్న పరమహంస, సమస్య ఏంటి? మన ఊరికి కొత్త జోగిని అవసరం ఏర్పడింది నాన్న. కొత్త జోగిని రావాలంటే పాత జోగినికి కామయ్యే కాదు పులి స్టాపు పెట్టేయాలి. వద్దు, ఆ అమ్మాయిని ఈ రొంపులోకి లాక్కండి బాబు, మీకు దండం పెడతాను. నీ ఓవర్ యాక్షన్ ఏంట్రా? అవును, కొంప తీసి ఇదేమైనా నీ ప్రొడక్ట్ ఏంటి? ఊర్లో వాళ్ళ అందరి హ్యాండ్ ఉంటది కదా. ఈయన బాధ ఏంటి, మధ్యలో ఈయన ఓవర్ యాక్షన్ ఏంటి? అంతా వినండి. దీని అమ్మ లక్ష్మమ్మ ఈ తాతతో కలిసి క్షుద్ర పూజలు నేరుస్తోంది. ఇప్పుడు ఆ ముసలిది కూడా మంత్రం వేస్తుంది, చిల్లంగ పెడుతుంది. కాబట్టి ఆమెను కఠినంగా శిక్షించాలి. అవును నాన్న. అయ్యా లక్ష్మమ్మ, మా గుడిసికి రావడం నిజమే బాబు. నేను పసర మందులు తయారు చేస్తుండగా నాకు సాయం చేయడం కూడా నిజమే బాబు. కానీ
లచ్చువమ్మ నా దగ్గర శ్రీలంగి సిడుపుని ఎత్తుకున్నదంటే అది పచ్చి అబద్ధం బాబు. చాలే, ఆపు. నాయనా ఏం చేద్దాం? కాబట్టి లక్ష్మమ్మ చేసిన ద్రోహానికి నడి రోడ్డు మీద యాసిడ్ తాగాలని తీర్పివ్వండి తండ్రి. వద్దు వద్దు. మీరు విన్నారు కదా, అలాగ అమలుపరచండి. కూర్చో. ఆ విధంగా చెయ్యని నేరాన్ని అమ్మపై మోపి ఆమెతో యాసిడ్ తాగించారు. దానితో అమ్మ మూగదైంది. అమ్మోరునని 6 నెలలకో సంవత్సరానికో పూజలు చేస్తారు. సానినని ప్రతిరోజు ఎగతాళి చేస్తారు. ఎవరి వల్ల తల్లినయ్యానో తెలియదు కానీ పాప పుట్టింది. పాప జీవితం నా జీవితంలా కాకూడదని మా అమ్మ ఎటో తీసుకుని వెళ్ళిపోయింది. ఎక్కడున్నారో తెలియదు, ఏమయ్యారో తెలియదు, అసలు ఉన్నారో లేదో కూడా తెలియదు. పాము గడిచింది. పట్టుకెళ్ళండి, అప్పని దానికి పట్టుకెళ్ళండి, నన్ను బతికించండి. ఎలా మరాడు మా నాన్నకి చేతబడి చేశాడు కదా. మీ నాన్నకి సిల్లంగి చేసింది అప్పని కాదు, నేనే నేనే. ఆ సంగతి నాకు ముందే తెలుసు. ఆ? ఒకే దెబ్బకి 2 పెట్టలయ్యా. మూఢనమ్మకంతో మా నాన్న అలా పోవాలి, పదవి నాకు ఇలా వచ్చేసేయాలి. నిజం తెలిసిన నువ్వు పైకి పోవాలి. నా కంఠంలో ప్రాణం ఉండగా అది జరగనివ్వను. తప్పకండి, తప్పకండి. పాము కాటు విరుగులు బంధిస్తాను, కర్నూలు గారిని రక్షిస్తాను. ఏయ్, అమ్మా! అంతా వినండి. ఈ ఊరినేలే దేవుడు మా తండ్రి ప్రెసిడెంట్ గారిని ఇదిగో ఈ ముసలోడు చేతబడి చేసి చంపాలని చూశాడు. ఇదేంటని ప్రశ్నించిన కర్ణం గారిని ఇదిగో మంత్రం వేసి ఇలా చేశాడు. ఏం చేద్దామంటారు? అయ్యా ఒక్కండి, ఆ బాబుకి పాము కరిచింది నేను మంత్రం వేసి తగ్గిస్తాను అంటావు, అంతే కదా? రక్షించండి ఆ బాబుని, నా కట్లు వెప్పండి అయ్యా, నేను కాపాడుతాను. చంపేయాలి. అప్పురండిరా. డాక్టర్ సమరం గారు ఉన్నారా? డాక్టర్ గారు బయటికి వెళ్ళారమ్మా. అయ్యో అలాగా.
ఆగరా అయ్యా, బతికే ఉన్నాడయ్యా. బాబు ఇప్పుడు ఆడు అనాథైపోయాడయ్యా. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాం, కానీ మార్పు మందిలో రావాలి శ్యామల. అందుకే హైదరాబాద్ తీసుకెళ్ళి అక్కడ ప్రాక్టీస్ పెడతా. సరే బాబు, కనీసం వాడి బ్రతికైనా బాగుపడుతుంది. అలాగే చెయ్యండి. బాబు, నాతో వస్తావా? వస్తానా? పలక తెచ్చుకోవచ్చా? తెచ్చుకో. సరే. మరి రేపు నేను మనసు మార్చుకుని పెళ్లి చేసుకుంటే మా తాతగారి పేరు పెట్టాలనుకుంది మా అమ్మ. ఇక నుంచి నీ పేరు మా తాతగారి పేరు. నమస్తే. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. 13 సంవత్సరాల కిందట నెలల పాపం తీసుకొని అమరం వృత్తిరీత్యా అమెరికా ఫ్లైట్ ఎక్కుతే 7 సంవత్సరాల క్రిందట 6 సంవత్సరాల బాలుణ్ణి తీసుకొని సమరం హైదరాబాద్ ట్రైన్ ఎక్కాడు. లవణం తనను ప్రేమించిన అమ్మాయి ప్రేమను కాదనలేక లవణం ప్రేమ వివాహం చేసుకొని ఇదే విశాఖపట్నంలో సెటిల్ అయ్యాడు. ఇది కథ కాదు, రియల్. అంతేకాదు, ఇది మా కథ. ఈ కథ మీ కథ ఎలా? ఈ కథలో అప్పన్న తాత మనవడు ఎవరో కాదు, నేనే. సార్ అవునా? అవును. అంతేకాదు, శ్యామలాంబ కూతురు మరెవరో కాదు, నేనే. ముగ్గురు అభ్యుదయవాదులు, ముగ్గురు డాక్టర్లే అన్నప్పుడు అర్థమైంది ఇది మా కథని. బాగానే ఉంది, కానీ లవణం బాబాయ్ విషయంలో ఏ సంఘటన జరగలేదా? జరిగింది, కానీ ఆ ఇద్దరికంటే అతి టెరిఫిక్ ఇన్సిడెంట్ అది. ఏంటది? తన్నమ్మన్న అందరికి దండాలన్న, తన్నమ్మన్న అందరికి దండాలన్న, అప్పన్న తన్నమ్మన్న అందరికి దండాలన్న. డాక్యుమెంటరీ ఫిల్మ్ లో హీరోయిన్ లాగా పోజెట్టే బాబు. రా వచ్చి కూడెట్టు. అసలు నీకు ఎలా తినాలనిపిస్తుందయ్యా? కన్న కొడుకుని మంత్రాలు వేసి ఊరి చివరి నరబలిస్తే తలాముండం వేరు చేసి పారిస్తే కనీసం అది ఎవరు చేశారని కూడా తెలుసుకోకుండా రోజు తప్పదాగొస్తులు వచ్చి నువ్వు అసలు మనిషివేనా? బాధలో తాగేస్తున్నానే. మరి నువ్వు బొబెట్టు. ఏంటి బొబెట్టవా? అయితే హోటల్లో తినేతాను, బార్లో తాగేతాను. లంకెల బిందులు దొరుకుతాయంటావు. మీ 7వ తరానికి నాగనిధి దొరుకుతుందని శాస్త్రులు గారు చెప్తున్నారు కదా. ఏమయ్యా శాస్త్రి, మొన్నతిన పాములో అలా నిలబడతావే చెప్పబయ్యా. చెప్పాను. అయితే దానికి కొద్దిగా ఖర్చు అవుతుంది బాబు. ఎన్ని వందలేంటి? 1,00,000 రూపాయలు బాబు. పిచ్చోడ్ని అనుకున్నావా? పిచ్చోడా, ఒక మనిషిని లేపేయడానికి ఖర్చు పెడతానంత. ఇదేమైనా ఒక మనిషిని లేపేయడం అనుకున్నావా? పూజే కదా. ఇదేమైనా మామూలు పూజ అనుకున్నారా బాబు? నర్రబలి పూజ. నరబల? నరబలే. మొన్న నరబలి గురించి టీవీలో వచ్చిన వార్త వినలేదా? ఈ మధ్యన కొత్తగా కట్టిన క్రషర్ మిషన్ కి వాళ్ళని బలిచ్చి పూజ చేసింది ఎవరనుకున్నారు? నేనే. ఇప్పుడు ఆ యజమాని ఆ క్రషర్తో 2 చేతుల డబ్బులు సంపాదిస్తున్నాడయ్యా. ఇంతకీ ఆ బలిపశు ఎవరు? ఒక 5-10 ఏళ్ల లోపు బాబో పాపో పసిపాప కావాలి. ఆ బలి శిశువు ఎక్కడ దొరుకుతుంది? అన్ని సిద్ధం చేసే వచ్చా. కోటయ్య వచ్చేస్తున్నాను బాబు. వీరికి 2 కవల పిల్లలు, ఒకరు బాబు ఒకరు పాప. మొన్న ఈ మధ్యనే క్రషర్కు బాబుని బలిచ్చాడు. మనం డబ్బులు ఇస్తే పాపను కూడా ఇచ్చేస్తాడు. ఇచ్చేస్తా బాబు. ఇదిగో 1,00,000. ఆ పని మీద ఉండు. చిత్తం. ఏదైనా కేసు అయితే నేను చూసుకుంటాను. ఆ నాగనిది నాదవ్వాలి. తేడా వచ్చిందనుకో
ఆ రెండో బలి నీదే అవుద్ది. కోటయ్యా, ఇదిగోనయ్యా నీ వాట. రేపు నీ కూతుర్ని బలివ్వడానికి సిద్ధమే కదయ్యా? చెత్తా బాబు. బాబు నాకే కనుక ఇంకో 2 బిడ్డలుంటే ఇంకో 2 కట్టలు వచ్చి ఉండే బాబు. బాబు మీ మేలు మర్చిపోలేను బాబు. పార్వతి, ఇందులో నీకు సాఫ్ట్ డ్రింక్ ఉంది, నాకు హాట్ డ్రింక్ ఉంది, బిర్యానీ కూడా ఉంది. పండగ చేసుకో. డబ్బులా కష్టపడి సంపాదించానే. 6 నెలల క్రితం పెద్దోడు చనిపోతే అప్పటి నుంచి తప్పదవుతున్నావు, చెడుతురులు తింటున్నావు. ఇవన్నీ చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చి చెప్పు. చిన్నదాన్ని కూడా పైకి పంపించేద్దామని పెద్దోడి దగ్గర పంపించేద్దామని అనుకుంటున్నానే. అయితే పెద్దోడు చంపింది నువ్వేనా? నేనెక్కడ చంపానే? నేను కేవలం అమ్మడం వరకే. ఆ బలులన్నీ ఆళ్ళు చూసుకుంటారే. మందేశంతో మాత్రాన ఈ కోట ఇంట్లో శక్తి లేదనుకుంటున్నామేటి? రాయే తల్లి, రాయే బుజ్జి, బుజ్జి రాయే. నిన్ను కూడా మీ అన్న దగ్గర పంపించేస్తానే. రాయే బుజ్జి. కరుస్తావా? రాయే, నన్నే కరుస్తావే. ఓం హ్రీం క్లీం క్లీం ఓం ఓం క్లీం స్వాహ ఓం క్లీం క్లీం ఐం క్లీం క్లీం ఓం క్లీం స్వాహ ఓం హ్రీం క్లీం 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 ఐం క్లీం స్వాహ. స్వాహ కపాలి కుండలేత్రిని స్వాహ. ఓం హ్రీం శ్రీం క్లీం రం గం రం 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 గం గం పప్ స్వాహ. బలి శిశువుని తీసుకొని రండి. హ్రీం శ్రీం క్లీం రక్తదాయిని, స్వయం హ్రీం క్లీం క్షత్రదాయిని. బాబు ఇదిగోండి బలి పశువు. తమరి దయ. ఇంకొకట ఈ కట్ట రుణం తీర్చుకోమంటారు బాబు. తలారి రాలేదు, ఆ పాపను నువ్వే నరకాల. అందుకే ఈ కట్ట. అలాగా, భలే మంచి అవకాశం బాబు. నన్ను కలుస్తావే? నా యాల్దే. ఇదిగో నిన్ను కాటికి పంపిస్తానే. బాబు బాబు మీరెలా రండి. ఆ కత్తిలాగయ్యా. ఇదిగో. ఏమ్మా, మీ ఆయన్ని చంపినందుకు బాధపడుతున్నావా? నా చేత్తో చంపలేదని బాధపడుతున్నానయ్యా. బాధపడుతున్నా. నా చేత్తో చంపలేదని బాధపడుతున్నానయ్యా. నా చేత్తో చంపలేదని బాధపడుతున్నానయ్యా. నా చేత్తో చంపలేదే అని బాధపడుతున్నాను. సర్వీస్ లో ఉన్నాను కదా, సర్వీస్ వాళ్ళు ఉందా కదా ఆయన. బయటకు వస్తే రిస్క్ లో పడిపోతా. ఇదే నీకు అడ్డైతే తీసేసి వస్తా. రా తేల్చుకుందాం రా.
పదరా. ఆ బ్యాచ్కి జైలు శిక్ష పడింది. నాకు ఈ ఊరన్నా ఏరన్నా అమ్మోరమ్మన్నా వల్లమాలినంత భక్తి ప్రేమ ఎంతో ఉన్నాయి. మన ఊరికి ఎంతో చేద్దాం అనుకుంటున్నా, కానీ అన్నిటికీ అడ్డంకులే. ఏటయ్యా అడ్డంకులు? నేనేమైనా నా కోసం చేస్తున్నానో చెప్పు. ఏదో ఊరికి వంతెన వేయాలనుకుంటున్నా, మధ్యలో ఈ అమ్మోరు చెట్టు ఒకటి అడ్డు. అయితే ఏం చేద్దాం అయ్య గారు? అందుకేరా బాగా ఆలోచించి అమ్మోరు చెట్టునే నరికేయాలనుకుంటున్నా. నేనేమైనా నా కోసం చేస్తున్నానో చెప్పు. ఏదో ఊరికి వంతెన వేయాలనుకుంటున్నా, మధ్యలో ఈ అమ్మోరు చెట్టు ఒకటి అడ్డు. అయితే ఏం చేద్దాం అయ్య గారు? అందుకేరా బాగా ఆలోచించి అమ్మోరు చెట్టునే నరికేయాలనుకుంటున్నా. అదేంటయ్యా? స్వార్థం రా, స్వార్థం. మేం బాగా పైకెళ్ళాలన్నా, మా స్థానాన్ని పదిలిపరుచుకోవాలన్నా, ఎప్పటికీ సుస్థిరమైన స్థానంలో నిలబడాలన్నా ఎత్తులు పై ఎత్తులు తంత్రాలు కుతంత్రాలు ఇవన్నీ ఇక తప్పదురా. ఏంటి అర్థం కాలేదా? అయ్యే అయినట్టుందయ్యా. సర్లే, నీకు అర్థం అయిందనుకో, నువ్వు నా దగ్గర పని మానేస్తావు గాని చెప్పించే. ఈ రాత్రికి మనోళ్ళతో కూడా వెళ్ళి అమ్మోరమ్మ చెట్టు తల్లి వేరుని కట్ చేసేసాయి, యాసిడ్ పోసేయి, చంపేసాయి. బాబు గారు, మీరు పనిలోని తీసానంటే నాకు మొత్తం అవుతుంది. నేను ఏంటి తల్లివేరు కోసేస్తే సెట్టి చచ్చిపోద్ది, మీ వంతెన ప్రాజెక్ట్ క్లియర్ అయిపోద్ది, అంతేనా? అంతేకాదు, అమ్మవారి చెట్టు చచ్చిపోవడానికి కారణం చెట్టుకెవరో చేతబడి చేశారని మూఢనమ్మకాన్ని ప్రజల్లో కల్పించేద్దాం. దాంతో హడలిపోయిన ఈ పిచ్చి జనం ఏం చేద్దాం బాబు అని నా దగ్గరికి వచ్చి పడతారు. అయ్యా, ఈ రాత్రిగా పని చేసామంటారా? అయ్యా, మీ బట్టల రంగుకి మీ మనసుకి అస్సలు సంబంధం లేదండి. పొగట్ట పొగట్ట. ఇంకొచ్చుగా 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 ఏ ఏ ఏ ఏ. ఏంటి బృందారక, నిద్రపోలేదా ఇంకా? రావట్లేదు. అవును, నాకు కూడా రావట్లేదు. చూడాలని ఉంది ఊరు. అయితే ఇప్పుడు మనం పారిపోదామా? ఏమిటి అర్ధరాత్ర? చూడమ్మా, ఏ కారణం చేత మీ అమ్మ అమ్మమ్మ నిన్ను ఆ ఊరు నుంచి దూరం చేశారో అది నెరవేరిన తర్వాత నువ్వు ఆ ఊరు వెళ్ళాలి. అప్పుడు నేనే నిన్ను ఆ ఊరు తీసుకెళ్తాను, సరేనా? ఓకే. తాగుబోతే అదవల్లారా, అంతా భ్రమ, భ్రాంతి, మూఢనమ్మకం. మీ వల్ల కాదు గాని రేపు బోనాలప్పుడు శ్యామలాంబ మీద అమ్మవారు పడుతుంది కదా, శ్యామలాంబ నోటితోనే చెట్టుని కొట్టేయాలని చెప్పేద్దాం. ఏమంటారు? అయ్యా, రాత్రి నిప్పులు వాని సంగతి అయ్యా. ఒరే పిచ్చోడా, చెట్ల మీద గెదలు రాబందులు
తినేసి వదిలేసిన ఎముకలు బొమ్మికలు ఇవన్నీ ఉంటాయి కదా, వాటిలో బాసురం ఉంటుంది. బాసురం గాలితో జరిపి నిప్పుల వల్ల కురుస్తుంది. అది చూసి అమ్మోరమ్మే మీ మీద కోప్పడి నిప్పుల వాన కురిపించిందని చెప్పి భయపడి చచ్చారు, ఇక్కడికి వచ్చారు. రే, నేను సైన్స్ స్టూడెంట్ని కదా, అందుకనే ఈ కామన్ సెన్స్. అయ్యా, తెలివనోడు చెడ్డోడైతే మరీ ప్రమాదకారి అని ఎవరో పెద్దలు చెప్పగా విన్నాను. మీ తెలివితేటలు ఊరును బాగు చేయడానికి ఉపయోగించవచ్చు కదయ్యా. రేయ్, మన అవతారం విలన్ అవతారం రా. అయినా విలన్ అవతారంలో ఉండే మజా హీరో క్యారెక్టర్ చేయడంలో ఎక్కడ వస్తుందిరా? చూడు, అనవసరంగా ఇలాంటి ఉచిత సలహాలు ఇచ్చి ఖర్చు అయిపోకు. పని చూడండి. ఏంటి బృందారక ఆలోచిస్తున్నావు? తాతగారు చెప్పిన మన కథ గురించి. అవును, సో సాడ్ కదా. అలా అని వదిలేస్తే కాదు కదా, ఏదో ఒకటి చెయ్యాలి. అయితే ఏం చేద్దామంటావు? గ్రాండ్పా, మా తాతగారిని బలి తీసుకున్న ఆ ఊరిని చూడాలనుంది. మీరు నాకు హెల్ప్ చేస్తారా? ష్యూర్. ఏమిటి అంత కామ్గా ఉన్నావు? వాడిని చంపేయాలన్నంత కోపంగా ఉంది. ఇంకో విలన్ పుడతాడు. ఇది సినిమా కాదు. ఎంతమందిని చంపేస్తావు? ప్రజల్లో మార్పు పరివర్తన రావాలి. అందుకు మీ వంటి చైతన్యవంతులైన బాలలే రేపు వివేకవంతులైన పౌరులై ప్రజల్ని, అమాయకమైన ప్రజలను అందరినీ కూడా చైతన్యవంతుల్ని చెయ్యాలి. ఆ ప్రయత్నంలోనే మనం ఊరెళ్తున్నాం. థ్యాంక్ యూ గ్రాండ్పా. అది సరే, ఆంటీ శ్యామలాంబ ఎలా ఉందో ఏంటో. బ్రతికే ఉన్నాను, ఇంకా బ్రతికే ఉన్నాను. ఎలాంటి బ్రతుకు బ్రతుకుతున్నానో తెలియని బ్రతుకు ఇంకా బ్రతుకుతూనే ఉన్నాను. అందుకే చెప్తున్నాను, ఇదిగో శ్యామలాంబ, నీకు మంచి రోజులు వచ్చాయి. రేపు బోనాలప్పుడు నాకు ఫేవర్గా నువ్వు 2 మాటలు మాట్లాడాలి. మొదటి ముక్క, నేను ఈ పదవిలోకి వస్తే గనక మరేమో ఊరంతా పచ్చగా ఉంటది, నేనే మళ్ళీ పదవిలోకి రావాలని నువ్వు చెప్పాలి. ఇక రెండో ముక్క, అక్కడ మాను లేదు. అది మాను కాదు, ఈ ఊరి దేవాలయం. సరే, అదే అనుకుందాం. దాన్ని మరి కూల్చేసేయాలని, కట్ చేసేయాలని నువ్వు చెప్పాలి. అలా నువ్వు చెప్పేవనుకో, అక్కడ నేను వంతెన నిర్మించుకుంటాను. అక్కడ వంతెన నిర్మించలేదనుకో, నాకు 50 లక్షలు నష్టం. దాన్ని కొట్టేసి వంతెన నిర్మించుకున్నాను అనుకో, 50 లక్షల లాభం. అందువల్ల నీ నోటంట ఆ మాను కొట్టేయాలని చెప్పాలి. నేను ఎలా చెప్పగలను? ఆ రోజు తల్లి పలికిస్తుంది నాతో ఆ పలుకులు. అబ్బా, ఇలాంటి చిలక పలుకులేంటేనే నాకు ఇసుకొచ్చేది. అయినా గాని గుడ్డిగా నమ్మేయడానికి నేనేమైనా ఈ పిచ్చి జనం అనుకుంటున్నావా? మరి నమ్మని వాడివి ఆ రోజు ఆ కట్టుబాట్లని, ఆచారాలని, నన్ను జోగిని ఎందుకు చేశావు? నా బలం జనం మూఢనమ్మకం. ధనానికి మించిన ఇంధనం ఈ మూఢనమ్మకాలు. ఈ మూఢనమ్మకాలను అడ్డం పెట్టుకుని జనాలతో మాపై పెత్తనం చలాయిస్తూ నీ పదవిని కాపాడుకుంటున్నావు. దురాచారాలు, దుర్మార్గాలు చేస్తున్నావు. ఎస్, దురాచారాన్ని నమ్మకం పేరుతో, సంప్రదాయం పేరుతో కొనసాగిస్తున్నా. డబ్బుకి, మద్యానికి లొంగని జనం ఈ నమ్మకాలకి, సంప్రదాయాలకి, పిచ్చి మూఢనమ్మకాలకి తలగొక్క తప్పరు. ఆ నమ్మకంతోనే నా కుర్చీని పదిలంగా కాపాడేసుకుంటున్నాను. కానీ నీలాంటి దుర్మార్గుల వల్ల నాలాంటి అమాయకులు తప్పక బలి కావాల్సిందే. ఇది నా రాజ్యం. మీ స్వార్థం కోసం మీరు నన్ను జోగిని చేసినా కానీ నేను ఈ ఊరి మంచి చెడ్డలు చెప్తాను బోనాలప్పుడు. అదే హిస్టీరియా అంటే. ఈ మిస్టరీ తెలియక మీరంతా కూడా పూనకం వచ్చినట్టు ఊగిపోతారు, ఈ జనాలు నమ్మేస్తారు. ఒకవేళ బోనాలప్పుడు నేను నీకు వ్యతిరేకంగా చెబితే? శభాష్, నీలో ఉన్న క్రియేటివిటీకి సలాం చేస్తున్నాను. రేపు నువ్వు నచ్చినట్టు చెప్తే సరే, లేదనుకో ఆ పూనకాల రోజు నీ బదులు మా సూరిగాడి మీద పెద్ద మోరు వాళ్తుంది. వాలి నేను నచ్చే విధంగా, నేను మెచ్చుకునే విధంగా మ్యాటర్ మొత్తం సూరిగాడు చెప్పేస్తాడు. చూస్తావా ఎలా చెప్పిస్తాను? సూరి, మంటలు రాహోయ్ మంటలు. ఎందుకు తల్లి మంటలు? ఊరి ప్రెసిడెంట్ పరమాంసగారా అవ్వాలి. అయి తీరాలి, లేదంటే ఊరినే మింగేస్తాను. ఎలా ఉందయ్యా యాక్షన్? శభాష్, అది అంచేత నేను చెప్పేది ఏంటంటే, నీ నోటంటే నేను మంచోడిని అని
4 ముక్కలు చెప్పావనుకో రేపు పూనకాలప్పుడు జనాలు బాగా నమ్ముతారు, నమ్మకంగా ఓటేస్తారు, కుర్చీ ఎక్కించేస్తారు. మా సూరిగాడితో చెప్పించారనుకో అనుమానంతో గుద్దుతారు. అప్పుడు అనుమానంతో ఓటేస్తే పదవీకాలం పడిపోద్ది, కుర్చీ కదిలిపోద్ది. అంచేత నేను చెప్పేది ఏంటంటే నువ్వు ఆ 4 ముక్కలు నీ నోటంటే చెప్పాలి. అది సత్య ప్రమాణకంగా చెప్తున్నాను. నేను రోజు ఎలా తిరిగినా ఎలా బ్రతికినా బోనాలప్పుడు నేను పలికే పలుకులు మాత్రం ఆ తల్లే పలికిస్తుంది. అందుకే నేను ఇంకా బ్రతికి సరే ఉన్నాను. సరే నీ నమ్మకం నీది. ఆ రోజు మాత్రం నేను మంచోడని చెప్పి ఆ తల్లి నీ నోటంటే పలికిస్తుంది. అలా పలికించినందుకు ఆ బంజరు భూమి 6 ఎకరం నీ పేరున రాసేస్తాను. అమ్మా అమ్మోరమ్మ తల్లి, అమ్మోరమ్మ. కొంచెం అలాగే చెప్పమ్మా. ఇప్పుడు అమ్మోరమ్మ నీలో ఉండదు కదూ, మరి ఇప్పుడు ఎక్కడ ఉంటుంది? అక్కడ ఉంటుందా? అక్కడ ఉంటుందా? తల్లి ఎక్కడమ్మా నువ్వు? నువ్వెక్కడా? తప్పగా పలుకు. నేను మంచోడని పలుకమ్మా. అలాగే పలుకుతుంది. ఎందుకంటే నీలో ఉన్న శ్యామలాంబని కాపాడుకోవడానికి. శ్యామలాంబ అంతా నేను చెప్పినట్టే జరగాలి, గుర్తుంచుకో. ఉప్పు సావుకారు గారు ఇల్లు ఎక్కడో చెప్తారా? తిన్నకెళ్ళి లెఫ్ట్ తీసుకుని కుడి తీసుకో, అదే ఆడిల్లు. పంప తీసి ఆడింటికి పనికిగానే వెళ్తున్నావా? అవును బాబు. ఏ పరం పిసినారాడు. ఆడి దెబ్బకి తట్టుకోలేక ఎంతో మంది పారిపోయి. నేను అలాంటి కాను బాబు. సర్లే నీ కర్మ ఇల్లు. సరేనయ్యా. ఎవరు? సేట్జీ పని కోసం వచ్చానండి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, నా దిష్టి, ఊరందరి దిష్టి కుడికాలు ముందు పెట్టి రానాయనా. బాబు ఎంత మంచివారయ్యా తమరు. అయ్యగారు పని అంటూ చేస్తే మీ దగ్గర చేస్తాను బాబు. కానీ చిన్న చిన్న షరతులు ఉన్నాయ్యా. ఏటయ్య గారు? ఏమీ లేదు. ఇంటి పని, వంట పని, పొలం పని, పాడి పని, అడి చక్కెర ఎంత చేయాలి? నాకు రక్తహీనతుంది. 2 రోజులకోసారి నీ రక్తం ఇవ్వాలి. మంచి రేట్ వస్తే నీ కళ్ళు కిడ్నీలు అమ్మేసి స్వామి భక్తిని ప్రదర్శించాలి. నాకు ఒకటి అనిపిస్తుంది. ఏంటి? మిమ్మల్ని చంపడం గాని లేదా చావడం గాని. ఇలాంటి వాళ్ళు బొచ్చుడు మంది చూసి నా బొచ్చు ఊడిపోయి. అన్నయ్య చెప్పరా. బాబు అంకుల్తో కలిసి రామాపురం వెళ్ళాడంట. వెళ్ళని. అక్కడి మనుషుల సంగతి నీకు తెలుసు కదా అన్నయ్య. ఏవైనా ప్రాబ్లం వస్తుందేమో. వస్తే తీర్చడానికి మనం లేవేంట్రా. ఇలాంటప్పుడే వాళ్ళ శక్తియుక్తులు బయటపడతాయి. అయినా ఎందుకు, నేను వస్తున్నాను కదా. ఫిల్టర్ షాపులో మందు దొరకాలన్నా, పాను, గుట్కా, సిగరెట్ ఏది వాడినా మీకేం కాకుండా ఉండాలన్నా, ప్రేమ, విద్య, ఉద్యోగం, వ్యాపారం అన్ని సమస్యలకు ఒక దగ్గరే పరిష్కారం. రండి. వచ్చా. సమస్య ఏంటి? నా భార్య నా మాట వింటలేదండి. అందుకో ఎత్తు ఉంది, ఇదిగో తాయెత్తు. ఈ తాయెత్తు ఎక్కడ పెట్టుకోవాలండి? రే ఏంట్రా వినడానికే చండాలంగా ఉంది. నీ భార్య పడుకుంటదిగా, తల కింద దిండి కింద పెట్టు. సరే. అప్పుడు నీ తలలో పెయిన్ లాగా ఉంటుంది, నీ చెప్పు కింద తేలిలాగా ఉంటుంది, నీ కాళ్ళ దగ్గర కుక్కలా పడి ఉంటుంది. అది జరుగుతుందా అండి? ఎందుకని? నా భార్య చనిపోయి ఏడాదన్నారా. ఏందండి? ఇప్పుడే కదరా నీ భార్య నీ మాట వినట్లేదు, నా దగ్గరికి వచ్చా. నా భార్య రాత్రి కల్లోకి వస్తా కదండి, అప్పుడు అది కల్లో నా మాట వింటలేదండి. ఓహో, సత్యాకు కూడా విడిచిపెట్టలేదన్నమాట నువ్వు. దానికి ఒక ఎత్తు ఉంది, మహత్తరమైన పరిష్కారం ఉంది. 10,000 అవుతుంది. 10,000 ఏందండి, 25,000 ఇస్తా పనైనాక. మరి ఇప్పుడేమైంది? 3వ పెళ్ళాము పెళ్లి చేసుకోవటానికి రెడీగా ఉంది. 2వ పెళ్ళాము కోర్టులో కేసేసింది. లాయర్కే డబ్బులు ఇచ్చుకోలేక చస్తున్నా. ఓహో, కోర్టులో కేసు ఒకటి ఉందా? దాన్ని కూడా గెలిపిద్దాం, 1,00,000 రూపాయలు అవుద్ది. ఏముంది, ఏ ఇల్లు తాకట్టు పెట్టి ఇస్తాడు. ఇస్తానండి, ఓనర్ని అడిగి ఆయన ఒప్పుకోవాలిగా. అంటే అదేలా? అవునండి, అద్దిలే. ఈ నెలగైనా వదిలించుకోవడం. అవునండి, అదే నేను అనుకుంటున్నా. బాబు నీతో వర్కౌట్ కాదు కానీ వెళ్ళరా. సరే సార్. మళ్ళీ వచ్చావేంటి? క్వార్టర్కి డబ్బులు ఎవడిస్తాడండి? క్వార్టర్కి డబ్బులా? నేనెందుకు ఇవ్వాలి? ఆల్రెడీ అరగంట టైం కేటాయిచ్చా. ఇంకో 5 నిమిషాలు అయితే మీటర్ గిర్రుని తిరుగుద్దండి. చండాలుని ఎంతో కొంత ఇచ్చి వదిలించుకోవాలని పెద్దలు చెప్పారు. ఇదిగా వెళ్ళు. క్వార్టర్కి 10 రూపాయలు తక్కువ ఇచ్చా. అయినా జనాలు బాగా తెలివి మీరిపోయారు. గురువు గారు దానికి ఒక పరిష్కారం ఆలోచించారా? గెటప్ ఇదైనా సెటప్ మార్చాలి. గురుగారు తెర మీద చూడడురా. ఎవడు భయ నువ్వు? అది కాదండి,
మీ గురించి పనిలోకి అన్ని తెలుసుకుని నేను వచ్చానండి. నా గురించి అంతా తెలుసా లేకపోతే మళ్ళీ చెప్పమంటావా? లేదండి, అన్ని తెలుసుకొచ్చానండి. ఏంటి తెల్లారుజాను 3 గంటలు లేచిపోవాలండి. మీకు పీక పిసికేసుకొని కాళ్ళు ఒత్తేసుకొని రాత్రి 12 గంటలకి పడుకుంటాను, మళ్ళీ 3 గంటలు లేచిపోవడానికి. అయితే మరి పనులు జాయిన్ అయిపో. వెళ్ళు. మొత్తం మీద పని దొరికింది. ఉప్పు సావకరా మజాక. సూరి, మన ఊరి అమ్మోరమ్మ చెట్టుకి చాలా హిస్టరీ ఉందయ్యా. మన ఊరికి గాంధీ గారు వచ్చినప్పుడు అప్పుడెప్పుడో మొక్కి ఈ మొక్కను నాటారంట. ఇప్పుడు ఆ మొక్క మానై నేటి వరకు మన అమ్మోరమ్మకు నీడని, రేపటికి బలై మనం కట్టబోయే కొత్త వంతెనకి అది పునాది అవ్వబోతుంది. చెప్తాం. ఎవరు? ఇందులో బాబా జంబుల శిష్య. రూపాయి ఇందులో అయితే 10 రూపాయలు అవుతుంది, లక్ష ఇందులో అయితే 10 లక్షలు అవుతుంది. అదే కాసు ఇందులో వేస్తే 10 కాసులు అవుతుంది, తులం ఇందులో వేస్తే 10 తులాలు అవుతుంది. దానికి మేమేం చేయాలి? నీకు బాగా ఉంటే ఈ బిందులు వేయు, కొద్దిగా ఉంటే ఈ చెంబులో వేస్తే నీ చెంబులో నిండుతుంది. ఈ బిందులు వేసావనుకో ఇంటికెళ్తే నీ బిందు నిండిపోద్ది. సరే తీసుకో. ఏంట్రా రూపాయి వేసాం, మీ ముష్టోళ్ళు అనుకుంటున్నావా? మరేం లేదు, ఇది ఇంట్లో 10 రూపాయలు అయితే రేపు బంగారం వేస్తా, లేదంటే ముష్టోడికే వేసాను అనుకుంటా. ఒరే జనాలు చాలా ముదిరిపోయారు. అవును గురుగారు. తెలివి ఎవడపు సొమ్ము కాదు మిస్టర్. అయినా పేపర్లోనూ టీవీల్లోనూ రోజు గుర్రం బాబా డైరా బాబా గురించి రాస్తున్నారు. అయినా మీరు మారరా? ఎలా మారుతారు సార్? మొన్నటికి మొన్న ఓ ఉన్నత కుటుంబం నెట్టింట్లో బంగారం పోసి రెట్టింపు అవుతుందంటే మొత్తం పోగొట్టుకోలేదా? పైగా మంత్రి గారు బంధువు. వాళ్ళ మీకు ఆదర్శం. కష్టపడి శ్రమించి పైకొచ్చినటువంటి రామోజీరావు గారు లాంటి వారిని, ఇన్ఫోసిస్ మూర్తి గారు లాంటి వారిని, వీరిని తీసుకోవాలి మీరు ఆదర్శం. ఇక్కడ దొంగ వేదవా, మా అత్తారు ఇచ్చిన ఉంగరం నీ చెంబులో వేసిన. ఈ ఇంటి చెంబులో 10 ఉంగరాల కోసం వెతికావు కదూ? అవునండి, దొరకలేదు. ఈ వేదవ ఎక్కడున్నాడు? సీతాపురంలో మోసం చేసి రామపురంలో దొరికావు. బామాది చూస్తావేంటేసిరా. ఆగండి, ఇందులో మీ తప్పు కూడా ఉంది. అదే అత్యాశ. కష్టపడి పనిచేస్తేనే తృప్తి అనేది మిగులుతుంది. ఇలా మనుషులను మోసం చేయటం ఒక బ్రతుకేనంటారా? ఇది కాదయ్యా మీ జీవితం. ఇదిగో నీ ఉంగరం. ఇక వదిలేయండి. వీళ్ళదేముంది, చోటా చోర్లు. ఈ 2 గ్రాముల ప్రెసిడెంట్ పరమహంస, వాడు బడా చోరు. వాడి మోసం తెలుసుకోండి. అయ్యగారు, వీడు మన గురించి తప్పుగా వాగుతున్నాడు. ఎవరు? ఊరు ఒంగోలు, పేరు కుబేర్రావు, వృత్తి నటన. అయితే ఈ స్టేజ్ మీద తైతక్కలాడాలి కానీ ఎక్కడేట్రా నీ నాటకాలు? అయినా మొఖానికి రంగు వేసుకునేవాడు వీడు మనల్ని ఏం చేస్తాడ్రా? హలో, ఆర్టిస్ట్ ని అండర్ ఎస్టిమేట్ చేయకు. రొనాల్డ్ రేగాన్ అమెరికా అధ్యక్షుడే. ఆయన ఒకప్పుడు ముఖానికి రంగు వేసుకున్నవాడే. తమిళల ఆదరణ పొందిన ఎంజీఆర్, జయలలిత, తెలుగు ప్రజల ఆరాధ్య దైవం నట సార్వభౌమ అన్న ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, చరిత్రను తిరగ రాసినా రాస్తున్నా వీరంతా ముఖానికి రంగు వేసుకున్నవారే. రా తేల్చుకుందాం. ఎంతమంది అయినా పంపు, వారి వంపులు తీస్తాను. భయమా? స్టేజ్ మీద చెప్పాల్సిన డైలాగులు ఇక్కడ చెప్తున్నాడు. యాక్షన్ పార్ట్ చూపించండి రా. మట్టి కరిచావా కళాకారుడా? ఈసారి ఎదిరిస్తే మట్టిలో కలిసిపోతావు. తల్లి, మా తాతగారిని బలి తీసుకున్న ఊరికొచ్చాను. మంచి చెయ్యి.
తల్లి ఇతడి కోరిక నెరవేరేలా చెయ్యి. ఉపషావు గారికి ఏమైందో తెలుసా మీకు? పెట్టగా ఇందాక రచ్చబండ దగ్గర తీసుకొచ్చారట. పాపం పెద్ద కుటుంబం ఉన్నాడు, ఏమైపోతాడో ఏటో. సమస్త పాపహరణం శ్రీ అమ్మవారి పాదోదకం పావనం శుభం. ఏంద్రా సావుకారు గారికి ఏమైందిరా? గడకొయ్యలో గలక బిగిసిపోయాడు. నిన్న ఈడి షరతుల కన్నా ఒప్పుకొని ఇంట్లో ఒకడు పనికి దిగాడంట. భలే పని అయిందిరా, మొత్తం అంతా దోచుకుపోయారా? కాదు, నచ్చిన పనోడు దొరికాడని సంబరపడిపోయి. ఇదిగోనండి ఈ రోజు పాల కలెక్షన్. తోట కొట్టేవా? అయ్యా ఓటెట్టానండి. పిడకలు ఎండెట్టావా? మరి బట్టలన్నీ మడతెట్టావా? మడతెట్టేసినానండి. మొత్తం ఇగో జీతం కానీ పెంచమను కదా. లేదండి పెంచమనండి. అయ్యగారు నాకు సాయం చేయండి. ఏంటది? పక్క ఊర్లోను మా ఆవిడ ఉంది, దానికి ఈ అడ్రస్కి వెళ్ళి దానికి చెప్పియండి. నేను ఎప్పుడు పనికిరాను అది తిడుతుందండి. నేను పనికి వచ్చాను కొద్దిగా చెప్పండి. అలాగే నేను అలాగే వెళ్తాను కదా. ఆ తర్వాత ఏమైందిరా? ఇంటికెళ్ళి షావుకారు గారు అతడు ఇచ్చిన చిరునామా ప్రకారం వాళ్ళు తలుపు తట్టారు. ఇంతలో ఒక ఆవిడ తలుపు తీసింది. కిట్టప్ప నీ మొగుడేగా, ఆడికి పని దొరికింది, ఇక తిట్టడం మానే. అది జరగని పని. ఏంటి మీ ఆయనకి నేను పని ఇవ్వడమా? కాదు, మా ఆయనతో పని చేయించుకోవడం. ఆడోళ్ళొంగనోడనా? నా ఇంటికి వచ్చాక ఓ దారికొచ్చాడు, అది నా ప్రతిభ. మీరు పని చేయించుకుంటున్నది ఈయనతోనేనా? ఫోటోకు బొట్టు పెట్టి తండేశారేటి? ఆయన ఆదూలానికే ఉరివేసుకుని నేటికి వారం రోజులు అవుతోంది. మీరు చెప్పిన మాట నిజమే, నేను ఆయన బాధ పెట్టిన మాట వాస్తవమే, కానీ చనిపోయే విధంగా బాధపడతారని అనుకోలేదు. ఊరుకో, ఇలాంటప్పుడే కొంచెం ధైర్యం ఉండాలి. నేనెందుకురా ధైర్యంగా ఉండాలి? ఉండాలిరా. ఎందుకంటే వెనక్కి తిరిగి చూస్తా, చూడరా నా విశ్వరూపం. అమ్మయ్యా, దెయ్యాల కొబ్బరి నుంచి బయటపడ్డాను. శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం. దేవుడు మళ్ళీ దెయ్యం అవుతుందో ఏటో. ఎవరో మనిషిలాగుంది. నేస్తాం, నువ్వు నా దగ్గర పని మానేసిన పడుద్దా ఇవి? క్షమించానులే, ఊరితో అడ్డం తోడుగా వద్దు కానీ రా. ఆగలగలగలగలగలగలగ ఆగు. రే, ఏదైనా మాట్లాడరా? ఏటలా మొబాంగా ఉన్నావు? ఏం మాట్లాడమంటారు బాబు? దెయ్యాలున్నాయా లేవా? ఉన్నాయి బాబు. ఉన్నాయిరా, అదే నీ చెప్పేది. ఉన్నాయిరా, ఇప్పుడే చూశాను. కానీ నాదో చిన్న డౌట్. ఏంటయ్యా? మనిషికి దెయ్యానికి తేడా ఏంటి? అది మనుషులకి కాళ్ళు ముందుంటాయి, దెయ్యాలకి వెనక్కుంటాయి. అవునా? అవును. అవును, నా కాళ్ళు ముందే ఉన్నాయి. మరి నీవో? అయ్య బాబోయ్, నీకు వెనక తిరిగి ఉన్నాయేంటి? నువ్వు దెయ్యం ఏంట్రా కొమ్మ తీసి? అవును. అంతే, మా మామగారు కుప్పకూలిపోయి ఇలా కట్టెలా బిగుసుకుపోయారు. ఏమ్మా, డాక్టర్ దగ్గర చూపించలేపారా? చూపించాం. ఏమన్నాడు? ఏమైంది మా వాడికి? బీపీ పెరిగి పెరాలసిస్ మైల్స్లోకి వచ్చింది. మందులు రాసిస్తాను, వాడండి. మా ఆయన గారు భూత వైద్యుడికి ఫోన్ చేశారు. ఈయన కుప్పకూలిన దగ్గరే కాసేపు ఉంచి అక్కడి నుంచి అమ్మవారి చెట్టు దగ్గరకు తీసుకురమ్మంటే ఇలా తీసుకుని వచ్చాం. ఇంతకీ సావుకారికి దెయ్యం పట్టిందా, రోగం చేసిందా? డాక్టర్ గారికి చూపిస్తే రక్తపోటు పెరిగి పక్షవాతం వచ్చిందన్నారు. భూత వైద్యుడికి ఫోన్ చేస్తే మంత్ర ప్రయోగం అంటున్నారు. డాక్టర్ చెప్పిందే నిజం. అవును, డాక్టర్ చెప్పిందే నిజం. అబద్ధం, పచ్చి అబద్ధం. అంతా అబద్ధం. మీ షావుకార్కి ఏం జరిగిందో నేను చెప్తాను. మీ షావుకార్కి ఏం రోగం వచ్చిందో చెప్పమంటారా? ధైర్యం ఉందా? అయితే చెప్తా వినండి. చూస్తున్నారు కదా, కనిపిస్తుందా? షావుకార్కి ఏ రోగం వచ్చిందో చెప్పండి, రాసి ఈ చీటీలను డబ్బాలో వేస్తాను.
లాటరీలో చీటీ తీయండి. ఆ చీటీలో పేరు చేతి మీద తెప్పిస్తాను. ఇప్పుడు చెప్పండి, ఎవరేమనుకుంటున్నారో. షావుకార్ గారికి జ్వరమై ఉండొచ్చు. జ్వరమా? రాస్తా. జ్వరము. షావుకారికి కడుపు నొప్పి ఏమో. కడుపు నొప్పి. కడుపు నొప్పి. షావుకారికి కీళ్ళ నొప్పులేమో. కీళ్ళ నొప్పులు. సరే. ఇది పీడబాదే. పీడపనా? చేతబడేమో. చేతబడి. చేతబడి కూడా రాసేస్తా. చాలు 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 చాలు. ఇంకా మీ ముందే ఈ చీటీలను మడతపెట్టి ఈ డబ్బాలో వేస్తున్నా. ఇప్పుడు వీటిని గిలకరిస్తాను, ఒకటి బయటికి తీస్తాను. ఈ చీటీ తీయడానికి ఎవరు ముందుకొస్తారు? ఎవరు ముందుకొస్తారు? దమ్మ దద్ద చిన్న పాప దద్ద. ఇలా వచ్చి ఈ డబ్బాలో ఈ డబ్బాలో ఇచ్చి ఒక చీటీ తీ. ఈ చీటీ అన్నకివ్వు. కమాన్, చదువది. చేతబడి. ఇప్పుడు నా చేతులు అందరూ బాగా చూడండి. ఇప్పుడు చూపిస్తా తమాషా మీకు. నా చేతులు సరిగ్గా చూడండి. చీటీలో రాతలు నా చేతి మీద ఎలా వస్తాయో చూడండి. అద్భుతాన్ని చూడండి. మీరెందుకు పడరు నా కాళ్ళ మీద? నేను ఈ మందిని మోసగించే ట్రిక్కులను బయట పెడతాను. అప్పుడు ఎవరు కాలు మీద పడాలో అర్థం అవుతుంది. చూడండి, చిల్లంగి, బ్లాక్ మ్యాజిక్, బాణమతి ఇవన్నీ మూఢనమ్మకాలు. చేతబడి పేరుతో వీరంతా చేసేది బూటకం తెలుసా? అంటే పచ్చి నాటకం. చూడండి, ఇలాంటి వారిని బుట్టలో వేసుకొని ఇలాంటి వారు డబ్బులు సంపాదిస్తారు. కావాలంటే మీలో ఒకరి పేరు నా చేయి మీద తెప్పిస్తాను. చూడండి చూడండి, ఈ చేతి మీద రాములు అని తెప్పించమంటారా? చూడండి మీరే. రాములు. నా పేరే రాములు. ఇది ఎలా జరిగింది? ప్రతి గ్రామంలో ఒక దేవాలయం ఉంటుంది. ప్రతి 10 మందిలో ఒక కామన్ గా ఉన్న పేరు రాములు. ఎస్, నేను ఇక్కడికి కారులో వచ్చే ముందు రాములు అని సబ్బు నీళ్ళతో రాసుకున్నాను. సబ్బు నీళ్ళలో కొవ్వులుంటాయి. అవి రాసుకున్నాక గాలి వల్ల ఎండిపోతాయి. మసి రాసినప్పుడు కొవ్వులు బయటకు వస్తాయి. చేతికి మసి రాయగానే రాములు అని బయటపడింది. ఇక్కడ ఇంతమంది ఉండగా చేతబడిన చీటీ మీద ఎలా వచ్చింది? చీటీ మీద ఉన్న చేతి మీద ఎలా వచ్చింది? వస్తుంది. ఎందుకంటే మీరు ఏ రోగాలు చెప్తున్నప్పటికీ అతను అక్కడ రాస్తున్నది చేతబడి అని. కీళ్ళ నొప్పులేమో. షావుకార్ గారికి జ్వరమై ఉండొచ్చు. ఎందుకంటే మీలో ఎవరో ఒకరు చేతబడిని అనకపోరు. అక్కడ అతను ఆపేసి చీటీలు కనిపిస్తున్నాడు. చేతబడేమో. చేతబడి. చేతబడి కూడా రాసేస్తా. చాలు 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 చాలు. ఇంకా కావాలంటే చూడండి, ప్రతి చీటీ మీద చేతబడి అని రాసి ఉంటుంది. చూడండి. చేతబడి. ఇదేదో మోసం. చేతబడి. ఇవన్నీ మోసగాల పనని ఇప్పుడు అర్థమైందా? ఈ తంత్రగాలు మంత్రగాలుగా మారి మిమ్మల్ని ఎలా మోసం చేస్తున్నారో మీ అందరికి ఇంకొన్ని ట్రిక్స్ చూపిస్తాను. గ్రాండ్ పా, ఈ నిమ్మకాయలోంచి రక్తం తెప్పించమంటారా? నాతో రండి. చూసారు కదా, దీన్ని భూత వైద్యుడు అవకాశంగా తీసుకొని చేతబడి అని అవాకులు చవాకులు పేల్తాడు. అది మీకు తెలుసా? అవును,
నేను ఇక్కడికి వచ్చే ముందు ఈ నిమ్మకాయలో ఎర్ర రంగు ఇంజెక్ట్ చేశాను, అందుకే కోసినప్పుడు ఎర్రగా మారింది. ఇంకా ఇది చూడండి. ఇది ఎలా జరిగింది? అది ఈ నీళ్ళు అనుకుంటున్నది ఇదేల్ ద్రావకం. నేను ఆ పాత్రలో సోడియం ముక్కలు వేసి నీళ్లు చల్లగానే మంటలు వచ్చాయి. ఇది ఏంటిది? అది కొవ్వొత్తి కదా? కొవ్వొత్తి కాదు, ఇది యాపిల్తో చేసిన కొవ్వొత్తి. ఇలాంటి మాంత్రికులైతే దీనిపైన బాదం పలుకు పెట్టి వెలిగిస్తారు. ఒక టెక్నిక్ ద్వారా దాన్ని తినేస్తారు. ఏం చెప్తారంటే వెలుగుతున్న కొవ్వొత్తును తినేస్తున్నామని డబ్బాలు కొడతారు. చూడండి నేను ఎలా తింటాను. ఇలా తినేయడమే. షావుకార్ గారికి ఏ దయ్యం పట్టలేదు. సెల్ఫ్ హిప్నాటిజం, భ్రమ, మూఢనమ్మకం అంతే. మరి నాకు రాత్రి కనిపించిన పందయ్యాలో. ఇదిగో నీ పని దెయ్యాలు. ఎంత దారుణం. మీపై కంప్లైంట్ తో నేను ఊర్లో దిగ్గానే ఉప్పు సావుకారు గురించి ఈ ఊర్లో డాక్టర్ నా ఫ్రెండ్ అవడం వలన తెలిసింది. పొరుగురు వెళ్లి మరీ ఈ కేసును ఛేదించాను. ఉప్పు సావుకారు మీద కక్ష పెంచుకుని వీళ్ళు ఆడిన నాటకాన్ని తెలుసుకున్నాను. పక్కూరు వెళ్ళి ఇదిగో వాళ్ళని పట్టుకొచ్చాను. ఎంత నాటకం ఆడారు. ఒరే నేను ఎంత బాగా చూసుకున్నాను, ఎందుకు రాజమంటే పని చేసినావు? ఎంతో బాగా చూసుకుంటే ఎందుకు ఆడతావు ఈ డ్రామా? మేము నీ పిసినారితనం వల్ల అదిగో అతను, అతని తమ్ముడు, మరదలు కలిపి కావాలని డ్రామా ఆడారు. మరి ఈ మాంత్రికుడు ఈ అవకాశాన్ని క్యాష్ చేసుకున్నాడు. ఇది అసలు భాగవతం, తెలిసిందా? కొట్టండి కొట్టండి, నొక్కకండి, కొట్టండి, చెత్త కొట్టండి, చెత్త కొట్టండి. ఏమిటి పిలిపించారు? మరి మీరు పంపించిన ఆఫీసరు బాగా తాగి తిని నేను ఇచ్చింది పట్టుకొని వెళ్ళాడు. ఏమయ్యా సమరం గారు, ఏంటి సంగతి? ఎప్పుడో 7 సంవత్సరాల క్రితం మాయమైపోయారు, ఇప్పుడు మళ్ళీ ఇలా ప్రత్యక్షమయ్యారు. అది సరే, ఎవరి బాబు ఏదో బాలచంద్రులాగా నీతి వాక్యాలు వల్లిస్తూ ఈ ప్రజలందరినీ కూడా మార్చేసే ఉద్యమం చేపట్టినట్టున్నాడు. మరేమో నేను మూఢనమ్మకాలని బాగా ప్రోత్సహిస్తానని, మంత్రాలకి చింతకాయలు ఏవి రాలవని చెప్పి ప్రజల్ని బాగా ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నిస్తాడంట. ఏమయ్యా చిత్తం ఆనాడు చేతబడి చేశాడనే నెపంతో ఆ తాతను చంపించావు కదా, ఆ తాత మనవడే ఈ బాబు. అడ్డెడ్డెడ్డెడ్డెడ్డే, కలిసి వచ్చిన కాలం వస్తే నడిచొచ్చిన కొడుకు వస్తాడని. ఇంకే ఓ పని చేద్దాం. ఇప్పుడు మన ఊరికి డప్పు వాయించడానికి తాతకు వారసులు లేడురా, ఈయన్ని తీసేసుకుందాం. ఏమంటాయి? చేస్తాను నిన్ను. చూడండి, మీలా లా తెలిసిన వాళ్ళ చేతిలో గన్నలు ఎప్పుడంటే అప్పుడు పేలం. అదే గనుక మా వాళ్ళ కండలు తిరిగిన పిడికిళ్ళు మీ గుండెల్ని పిండి చేసేస్తాయి. చూడు సమరం, అయినా నేనేమైనా నా గురించి అంటున్నానా చెప్పు? ఊరి జనం కోసమే నా తాపత్రం. ఏమంటావు? చిత్తం. కాబట్టి రేపు అమ్మోరమ్మ జాతర జరుగుద్ది కదా, ఆ రోజు ఏమో అమ్మోరమ్మే నాకు వీడి తాలూకా డప్పోయింపు కావాలి, పోతరాజు ఆట కావాలన్నదనుకో, మనం ఏమైనా చేయగలమా? ఏమంటావు? అది అందువల్ల ఇప్పుడు ఈడే కాకుండా మన జోగినికి కూతురు కూడా ఉండాలి కదా. అదేమైంది? అది కూడా ఇంచుమించు ఇంత అవుద్ది కదా. దాంతోనే ఆట, వీడితో డప్పు. అబ్బా ఎలా ఉంటదంటారు? ముసలోడు వెళ్ళిపోతున్నాడు, మీరు కూడా బయలుదేరండి. ఇదిగో ఈ ప్రజల్లో మూఢనమ్మకం నన్ను కంచెలా కాపాడుతూనే ఉంటుంది, అది తెలుసుకొని వెళ్ళండి. అమ్మా శ్యామలాంబ, నువ్వు కూడా మాతో వచ్చి వచ్చు కదా. ఏం బ్రతుకమ్మా ఇది?
ఆ తల్లినే నమ్ముకొని ఉన్నాను. నాకేమీ కాదు. దయచేసి మీరు వెళ్ళిపోండి బాబు. ఎందుకంటే రేపు పొద్దున బోనాలప్పుడు ఆ పరమహంస ఆ బోనాల సూరితో తనకు నచ్చిన విధంగా చెప్పిస్తే అందరికీ ప్రమాదమే. దయచేసి బాబుని తీసుకొని వెళ్ళిపోండి బాబు. మేము వచ్చిందే తాడో పేడో తేల్చుకోవడానికి. ఆ రోజు ఈ పసివాడి కోసం ఊరిని విడిచి వెళ్ళాను. కానీ ఈ రోజు ఈ ఊరిని కాపాడాలనే ఒక కంకణం కట్టుకున్నాను. అవును, చస్తే అందరం, బాగుపడితే ఈ ఊరు. ఏమో బాబు, అంతా ఆ తల్లిదే దయ్యా. సారీ ఆంటీ, మా తాతగారిని అతి కిరాతకంగా చంపింది ఈ సమాజం. అలాంటి ఈ సమాజం కళ్ళు తెరిపించాకే నేను ఇక్కడి నుంచి వెళ్తాను. సుబ్బు, అయ్యగారు వస్తారు, బేక్ కానివ్వండి. శ్యామలాంబ చెప్పింది గుర్తుందిగా? అంతా నేను చెప్పినట్టుగానే జరగాలి. అక్కడెక్కడో ఉన్న నీ కూతుర్ని నీ స్థానంలో జోగినిగా నియమించాలని చెప్పాలి. ఆ బుడ్డోడిని డప్పు వాయించడానికి నియమించాలని పలకాలి. ప్రెసిడెంట్ గారు వస్తున్నారే. నమస్కారం అయ్యా. నమస్తే నమస్తే. కొబ్బరికాయ మీరే కొట్టాలయ్యా. రామ్మా అందుకో. ఓహో, ఎంత ప్రతిష్ఠ పట్టిందే నీకు. లేకపోతే తెల్లవారితే ఎవరు పక్కన పడుకుంటావో తెలీదు. అలాంటిది నేను నీ కొబ్బరికాయ కొట్టాల్సి వస్తుంది. కాలికెందుకు, కాలి మీదే కొడతా. అమ్మా, అది పొరపాటున కాలు కొట్టుపోయి కాలు మీద కొట్టాను. చూడరా, అమ్మ తల్లి అంత సత్యం కాకపోతే అదే నీలాంటోడైతే కనుక కుయ్యో ముర్రా అని అరిచేవాడు ఈ పాటికి. తల్లి ఉంది కదరా ఆమెలోను, అందుకని ఇంత దెబ్బ తగిలినా గానీ కిక్కు మనలేదు. అది మాత్రం నా మీద అమ్మరం పడినప్పుడు కంఠం కోసేసిన కుయ్యమన్నా. కంఠం కోసాక ఇంకేం కుయ్యమంటావరా? సర్లేగానే పుష్కర్లోనికి తీసుకెళ్ళా కదా. తల్లి చెప్పు, మన ఊరికి జోగిని నీ తర్వాత ఎవరు చెప్పు. చెప్పమ్మా చెప్పు, చెప్పమ్మా చెప్పు. కొన్నాళ్ళ తర్వాత వాళ్ళు మనవడేగా మాట్లాడాడు. చెప్పమ్మా చెప్పు, చెప్పు తల్లి, చెప్పమ్మా, చెప్పవే, చెప్పాలమ్మ తల్లి, చెప్పు, చెప్పాలమ్మా. నువ్వు చెప్పకపోతే నేను చెప్తాను. ఎంత ధైర్యం రా నీకు? తల్లినే ఎదిరిస్తావా? అందరికీ చెప్తున్నా వినండి, ఊరికి మంచి రోజులు వచ్చాయి, పంటలు బాగా పండుతాయి, వర్షాలు బాగా పడతాయి. కానీ ఒకటే సమస్య, ఈ మాట తీసేయాలి. నాకు బదులుగా నా స్థానంలో నా కూతుర్ని జోగిని చెయ్యండి. అప్పన్న మనవణ్ణి, అప్పన్న బదులుగా మంత్రగాని చెయ్యండి. నువ్వు తల్లివా, అమ్మోరివా, పిల్లల్ని మింగే పామువి, దుష్టశక్తివి. నువ్వు అమ్మవారివి కాదు. అవును, నేను అమ్మని కాదు, అమ్మవారిని కాదు, బొమ్మని, కీలు బొమ్మని. అమ్మవారిని కాదు, కీలు బొమ్మని. అమ్మ
బొమ్మని కాదు, బొమ్మని. సర్లే ఇప్పుడు ఆమె చెప్పాల్సింది ఏదో చెప్పింది కదా, ఇంకే రేయ్, ఆమె మీద అమ్మతాలు వదిలేసినట్టుంది. ఆగిరే పక్కకి. తల్లి ఆమెలో నుంచి మాలో ప్రవేశించింది. ఏంట్రా నువ్వు లాగేది? ఏంటమ్మా చతుర్లా? నేను చతుర్లేట్రా ఏమైందిరా ఇవాళ? వీడికి ఏమైనా గాయ చెల్లిందే ఏంటి? ఏంట్రా? చెప్పాను కదరా, ఆ తల్లే మా కళ్ళు తెరిపించింది. అరే నీ కలబోలు మాట కట్టిపెట్టు. రాత్రే తెలిసింది. మా హంసకు కాదు, ఈ హంసకు నువ్వు. ఆగండి ప్రజలారా, అంతా వినండి. దయచేసి వీళ్ళెవరి మాటలు పట్టించుకోకండి. అందులోని ఇలాంటి మాటలు అస్సలు పట్టించుకోకండి. నా మాట రాత్రి వినండి. నీ అసలు రూపం తెలిసిపోయింది. మీరు పంపించిన ఆఫీసరు నేను ఇచ్చింది పట్టుకొని వెళ్ళాడు. ఈ ప్రజల్లో మూఢనమ్మకం మమ్మల్ని కంచెలా కాపాడుతూనే ఉంటుంది. అది తెలుసుకొని వెళ్ళండి. చూడండి, మీరు చీమలు కాదు, గడ్డి పరకలు కాదు. ఆలోచించండి, వీడెంత దుర్మార్గుడు. ఈడే కాకుండా మన జోగినికి కూతురు కూడా ఉండాలి కదా. ఇంత అవుద్ది కదా, దాంతోని ఆట, వీడితో డప్పు. అబ్బా, ఆ మజే ఏరు. ఎలా ఉంటదంటారు? ముసలోడు వెళ్ళిపోతున్నాడు, మీరు కూడా బయలుదేరండి. చూసేస్తారా? ఇదే ప్రజా విప్లవం. మా తాతగారిని అతి క్రూరంగా చంపేశారు. అప్పుడు నాకు 6 సంవత్సరాలు. కానీ అది నాకు బాగా గుర్తుంది. ఆయన నెత్తిపై ఒక బండరాయి ఎత్తి చంపారు. అంతేకాకుండా ఆయన మా పురిపాకలోనే దారుణంగా హత్య చేశారు. మా తాత బతికుంటుండగానే కాల్చి చంపేశారు. ఎందుకో తెలుసా? మా తాతగారు చేతబడి చేశారట. చేతబడి, బాణమతి, చిల్లంగి. వీటిని మీరు నమ్ముతారా మిలాడ్? కులం పేరుతో దూషిస్తే అట్రాసిటీ చట్టంలా, స్త్రీలను రక్షించే నిర్భయ చట్టంలా, మూఢనమ్మకాల నుంచి అమాయకులను రక్షించే ఒక చట్టాన్ని తీసుకొస్తే మంచిదని కోర్టు వారు భావిస్తున్నారు. ఈ విషయాన్ని పరిశీలనలోకి తీసుకోవలసినదిగా ప్రభుత్వం వారికి సిఫారసు చేయడమైనది. పరమహంస అతని బృందం చావులకి ఈ ఊర్లో ఏ ఒక్కరినో బాధ్యుల్ని చేయటానికి వీల్లేదు. అయినా ఈ దుశ్చర్యకు కారణమైన ఈ ఊరి ప్రజలను గట్టిగా మందలిస్తూ ఈ కేసు కొట్టివేయడమైనది. సక్సెస్. దేశ ప్రతిష్టకు, సంస్కృతి సంప్రదాయాలకు భంగం వాటిల్లకుండా మూఢనమ్మకాలను ఎదిరించే ప్రతి ఒక్కరికి ఈ చిత్రం అంకితం. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.